ఇప్పుడు మొదలు కాబోతోంది దేశంలోని అతిపెద్ద విచారణ ఆప్కి అదాలత్లో మన రజత్ శర్మ గారితో. నమస్కారం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఇవాల్టి మన అతిథి దేశంలోని అతిపెద్ద మత గురు. ఈయనెంతో అద్భుతంగా కథలు చెప్తారు, సమాజాన్ని సరిచేసేవారు. అతి చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. ఈయనని దేశం మొత్తం బాగేశ్వర్ సర్కార్ అనే పేరుతో పిలుస్తారు. రండి ఆయన్ని స్వాగతిద్దాం. పండిత్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి గారిని. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన జడ్జ్ పేరు పొందిన అడ్వకేట్ అశ్విన్ ఉపాధ్యాయ్. ఈయన పిఐఎల్లో నిపుణుడు. 250కి పైగా ఈ పిఐఎల్ ఫైల్ చేశారు. ఇంకా ఆప్కి అదాలత్లో జడ్జ్ అశ్విన్ ఉపాధ్యాయ్ గారు. సరే, ప్రస్తావన ప్రారంభిద్దాం. రండి ఇవాల్టి మన కేసుని మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ పండిత్ ధీరేన్ కృష్ణ శాస్త్రి గారి మీద. ఆప్కి అదాలత్లో బాగేశ్వర్ ధామ్ ప్రముఖుడు పండిత్ ధీరేన్ కృష్ణ శాస్త్రి గారి మీదున్న ఆరోపణ. ఈయన చాలా చిలిపిగా ఉంటారు. శాస్త్రి పేరు గల వాళ్ళు కథలు చెప్తారు, అలాగే వాళ్ళు ప్రవచనాలు చెప్తూ ఉంటారు. చెప్పాలంటే సాధువులందరూ ప్రశాంతంగా గంభీరంగా ఉంటారు, అవునా? కానీ మీకు చాలా చిలిపి ఎక్కువ, చురుగ్గా ఉంటున్నారు, అల్లరి చేస్తూనే ఉన్నారు. మీ భక్తులతో పాటు మీరు కలిసి చాలా అల్లరి చేస్తున్నారు. जिसकी मस्ती जिंदा है उसकी हस्ती जिंदा है वरना जबरदस्ती जिंदा है. అదేంటంటే నా జీవితంలో ఆసక్తి లేదు, అనాసక్తి లేదు, మోహం లేదు, నేను ఋషిని కూడా కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా కుటుంబ జీవితం కూడా లేదు. దేవుడు దయ వల్ల ప్రతి ఒక్కరికి వారి సొంత ప్రత్యేక లక్షణాలుంటాయి. స్వామీజీలు మామూలుగానే గంభీరంగా ఉంటారు, చురుగ్గా కూడా ఉండాలి, కానీ జీవితాన్ని సంతోషంగా జీవించాలి. అందువల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను, దిగులు పడను. ప్రజలకు ఏ టెన్షన్ ఉన్నా సరే నేను మాత్రం టెన్షన్ పడను. కొంతమందికి ఇస్తానికి వచ్చాను. అలా అయితే మీ చిలిపితనం, ఈ అల్లరి ఇవన్నీ మీరు ఎప్పుడు నేర్చుకున్నారా లేదా చిన్నప్పటి నుంచే ఉన్నాయా? చిన్నప్పటి నుంచి ఇలాగే. పోయిన జన్మ గురించి గుర్తులేదు, కానీ అప్పుడు కూడా ఇలాగే ఉండేవాడిని. మేము ఇలాగే ఉంటాం. దాని వెనుకున్న కారణం ఏంటంటే నేను జీవితంలో గురువుగారి దగ్గర నేర్చుకున్నాను. గురువుగారు ఏమన్నారంటే, సీరియస్ చూడాలంటే హాస్పిటల్కి వెళ్ళు. సీరియస్ వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు కదా. జీవితం అనేది ఒక సంఘర్షణమైన కథ. జీవితం అనేది ఒక రూపకల్పన లాంటిది. దాన్ని జీవించే వాళ్ళు స్వేచ్ఛగా జీవించాలి. ఎలా జీవించాలంటే, ఎవరైనా మన జీవితంలోకి వస్తే ఒక తెరిచిన పుస్తకంలో ఉండాలి, ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. మీరు చిన్నప్పుడు అల్లరి చేసినప్పుడు స్కూల్లో తిట్లు కూడా తినుంటారు కదా? మా టీచర్కి నేనంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి హనుమాన్ యొక్క ఆశీర్వాదం, గురువు యొక్క కృప. అదేంటంటే మా టీచర్ అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ లోకల్ నేను వ్యత్యాసమైన స్టూడెంట్ని. ఏ టీచర్ దగ్గర చదివానో ఆయన సిద్ధి అయిన తర్వాత ఆయన శిష్యులుగా మార్చుకున్నాను. వాళ్ళని ఇందులో లాగారు. అవును, అలా కూడా చెప్పచ్చు. అదేంటంటే ఆవిడలో ఒక ఆలోచన వచ్చి నాకు ఒకటి చెప్పారు. నా స్టూడెంట్ అయినా దాన్ని ఒక పక్కన పెట్టినా మీరు నాకు మంత్రదీక్ష ఇవ్వాలని చెప్పారు. ముందు నేను ఎస్ అని చెప్పేవాడిని, ఇప్పుడు తను నన్ను చూసి గురుజీ అంటుంది. ఇప్పుడు నేను నిన్ను ఆశీర్వదించే శిష్యుని కాదు, ధన్యవాదాలని చెప్పి వెళ్ళిపోయాను. మీరు మీ చిన్న వయసులో చాలా కష్టాలని ఎదుర్కొని వచ్చారని విన్నాను. చాలా సమస్యల్ని ఎదుర్కొన్నారట. నా అల్లరికి కూడా ఇదో కారణమే. ఎందుకంటే నా జీవితంలో ఎన్నో పోరాటాలని, ఇబ్బందుల్ని చాలా ఎదుర్కొన్నాను. ఇప్పుడు పోరాటాలు ఉన్నాయి, పోరాటాలు ఉండాలి, అదేం చెడు కాదు. ఒకరు నవ్వుతున్నారంటే వాళ్ళని దుఃఖాలే పెంచుంటాయి. ఎవరి నక్షత్రం మెరుస్తుందో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో చాలా చీకటి ఉండాలి, ఆ తర్వాతే వెలుతురు వచ్చి ఉంటుంది. నేనింతవరకు నా చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న సమస్యలు చాలా విచిత్రంగా ఉండేవి. మళ్ళీ అలాంటి విషయాల్ని ఎదుర్కోకూడదని నేను ప్రయత్నించాను, కానీ ఏం ప్రయత్నించే దాన్ని అడ్డుకోలేకపోయాం. అది బయటకు వచ్చేస్తుంది.
నా జీవితం ఎలా ఉండేదంటే భోజనం కూడా దిక్కు లేదు, బట్టలు కూడా ఉండవు. ఒకే జతని 2 సంవత్సరాలు వేసుకునేవాడిని. భోజనం కోసం గ్రామం అంతా నేను అడుక్కునేవాడిని. ఎక్కడైనా చోట బియ్యం దొరికేది, లేకపోతే పిండి దొరికేది, దాంతోనే మా అమ్మ వంట చేసేది. నాకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉండేవారు. నేనే పెద్దవాడిని మా ఇంట్లో. మా నాన్న ఏం చేసేవారు కాదు, ఇప్పుడు ఏం చేయట్లేదు. అప్పుడు గ్రామంగా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కష్టాలను పడ్డాం. నాకు ఇప్పటికి కూడా అది గుర్తుంది. మా ఊర్లో ఒకరు పక్కింట్లో ఆయన ట్రాక్టర్ కొన్నారు. ఆయన వచ్చి ₹1 నన్ను రోజు కూలికి పనిలో పెట్టుకున్నారు. అదేంటంటే సమయాన్ని రాసే పని. ట్రాక్టర్ పొలంలోకి వెళ్ళిందంటే ఎంతసేపు వెళ్ళిందని, దాన్ని రాసుకోండి ఏ పొలంలో ఎంతసేపు వెళ్ళిందని. రాయటంలో చదవడంలో నేను బాగుండడం వలన నాకు పని దొరికింది. సో అదంతా రాసిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ₹1 దొరికేది. అప్పుడు ఒక చిన్న పార్లీజీ బిస్కెట్ ఉండేది, దాన్ని నేను కొనుక్కెళ్తాను. 2 బిస్కెట్ నా చెల్లెలు తీసుకుంటుంది, 1 బిస్కెట్ తమ్ముడు తీసుకుంటాడు. అది వాళ్ళు తింటారు. ఇలాగే రోజులు గడిచాయి. అదేవిధంగా గజరాహ అనే మా ఊరు పక్కన జాతరలు జరిగేవి. జాతరలకు వెళ్ళేవాడిని కాదు, అమ్మకి చెప్పేవాడిని. మిగతా పిల్లలు వెళ్తే ఏదో కొనుక్కొస్తారు, పళ్ళు కొనుక్కొస్తారు, కానీ మొదట డబ్బు ఉండదు, ఎవరు అప్పు కూడా ఇవ్వరు. ఇలాంటి చాలా పోరాటాన్ని మేము ఎదుర్కొన్నాము. ఇవాళ ఈ బాగేశ్వర్ మెరిసేది అందరూ చూస్తున్నారు. బాగేశ్వర్ స్వామియార్, కాస్ట్లీ చార్టర్డ్, ఇంకా కారంతా ఉంది. కానీ జీవితంలో నేను ఎదుర్కొన్న ఎన్నో చీకటి రాత్రులను నేను ఇంకా మర్చిపోలేదు. నా బాల్యమంతా ఇంకా చావలేదు. దాన్ని నేను బంధించుంచాను. దాన్ని వేరెవరో బంధించలేదు, నన్ను నేనే బంధించుకున్నాను. నా తమ్ముడు కోసం, నా చెల్లెల కోసం, అమ్మ కోసం, సంఘం కోసం, హిందువుల కోసం, హిందుత్వం కోసం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బుర్ర పెరిగింది. అందువల్ల కొన్ని సమయాల్లో దాన్ని తలుచుకోవాలని ఆశ వచ్చింది. క్రికెట్ ఆడాలనిపిస్తుంది, కొన్ని సమయాల్లో ఆడుకుని గలాటా చేయాలనిపిస్తుంది. కానీ హిందువుల్ని తలదించేలాగా ఏ పని నేను అసలు చెయ్యను. అంటే మీరు ఇలాంటి చిన్న చిన్న అల్లర్లు చేయడం పర్వాలేదు. ఇప్పుడు మీ లైఫ్ పూర్తిగా మారిపోయింది. అనంత్ అంబానీ గారి పెళ్లి చేయడానికి మీరు స్పెషల్ ఫ్లైట్లో ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. నన్ను రప్పించారు. ఇప్పుడు మీరు పిలిచారని నేను ఆప్కి అదాలత్కి వచ్చాను. మీరు నాకు చార్టర్డ్ పంపించలేదు, అది వేరే విషయం. ఇది మీ ఇబ్బంది, నా ఇబ్బందులు కాదు. నేను ఎవరు పిలిచినా వెళ్తాను. నేను ఒక సాధుని. వాళ్ళు చేసిన కార్యం చాలా అపూర్వమైనది. వాళ్ల పెళ్లి సాంప్రదాయాలను, మాంగళ్యాన్ని, ఉత్సవాన్ని మహోత్సవంగా మార్చి సనాతన కళాచారంతో చేసుకున్నారు. ఈ దేశంలో డబ్బు గల వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఎలాంటి ధనవంతుడు ఉండాలంటే అందులో సాధువు ఉండాలి, దేశ నాయకుడు ఉండాలి, దేశం యొక్క కళాకారుడు ఉండాలి, సన్యాసి ఉండాలి, మహాను ఉండాలి, మర్యాద ఉండాలి, స్వాగతం ఉండాలి, జాతర ఉండాలి, పండగ ఉండాలి. ఈ విషయాలు నాకు చాలా బాగా నచ్చాయి. నాకు అవన్నీ నచ్చిన విషయాలు. మీరు రావాలని చెప్పారు, ఫోన్ చేశారు. మీరు వచ్చేంత వరకు పెళ్లి కొడుకు అలంకారాన్ని ముట్టుకోమని చెప్పారు. మీరు ఖచ్చితంగా రావాలని చెప్పారు. నేను ఆస్ట్రేలియా ఉన్నాను కథా ప్రోగ్రామ్ అంతా ఉంది, అది ఆగిపోతుంది, దక్షిణ దొరకదు, బాగుండదని చెప్పాను. వాళ్ళు చెప్పారు కథ అయ్యే లోపల మేము పంపించేస్తామని చెప్పారు. నాకు ఆశ్చర్యంగా ఉంది, ఎలా సాధ్యమవుతుందని. వాళ్ళు ఒక పెద్ద లారీ పంపించారు. నేను పెద్ద విమానానికి ఒక పేరు పెట్టాను, లారీ అని. వాళ్ళు పెద్ద లారీని పంపించారు. అందులో నేను బాగా నిద్రపోయాను. స్నానం చేస్తానికి కూడా వస్తువులున్నాయి. అదొక అతిశయమైన విమానం. నేను దేవుడిని వేడుకున్నాను, ఎవరు పిలిచినా ఇలాగ పంపించమని చెప్పాను. మీరు నాకు అలాంటి విమానం పంపించలేదు, అది మీ తప్పు. అలాగే మిమ్మల్ని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేయడానికి రోల్స్ రాయ్స్ కూడా పంపించారు. అది రెండోసారి బందారాకి వెళ్ళినప్పుడు. అదేంటంటే బందారాకి వెళ్ళినప్పుడు ఒక ప్రోగ్రాం ఉండింది, అనుష్ఠానం. అక్కడికి వెళ్ళాను. నేను రోల్స్ రాయ్స్ పేరు విన్నాను, కానీ అందులో వెళ్ళింది లేదు. కానీ అది ఏవి నా తండ్రి ఆస్తి కాదండి. దొరుకుతుంది, కాసేపు దొరుకుతుంది. ఈ లోకంలో మనం అందరం అతిథులమే కదా, వచ్చిన వాళ్ళు వెళ్లాల్సిందే. ఇక్కడ ఎవరూ నిరంతరంగా ఉండలేరు. అదేవిధంగా నేను ఒక అతిథినే. వాళ్ళు పిలిచారు, గురుగారు ఇందులో కూర్చుని రమ్మని చెప్పారు. ప్రజలకు ఏది సంతోషం ఇస్తుందో వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళకి ఆ విషయాల్లో నన్ను అక్కడ కూర్చోబెట్టడంలో సంతోషం దొరుకుతుందంటే వాళ్ళు నా కథలు చూసింటారు. నేను చాలా మంచివాడిని. అందువల్ల నేను అక్కడికి వచ్చిన వెంటనే రోల్స్ రాయ్స్ పంపించారు. నేను అందులో కూర్చుని వచ్చాను, తలుపు ఉల్టాగా తెరుస్తుంది. కానీ మీరు ఏ స్టైల్స్లో ఉంటారో నేను ప్రజలకి ఫొటోస్ చూపించాలనుకుంటున్నాను. చూపించండి. అంటే మీ కళ్ళజోడు, మీ జాకెట్ అన్నీ కూడా బ్రాండెడే. దీని గురించి చాలా చర్చలు వస్తాయి. లేదు, చాలా ఉన్నాయి. ఇంకొన్ని ఉన్నాయి లో క్వాలిటీలో, ₹60 కూడా ఉంటాయి.
30 కూడా ఉన్నాయి. ఇలా అన్ని చాలా మంది వస్తారు. నన్ను ఇష్టపడేవాళ్ళు వాళ్ళ సంతోషం కోసం. శిష్యులు ఉన్నారు, దీక్షిత శిష్యులు ఉన్నారు. వాళ్ళతో చిన్నపిల్లలు వస్తారు. గురుగారు మీరు ఇది ఒకసారి వేసుకుంటే సంతోషంగా ఉందంటారు. నేను వేసుకుంటాను. నాకు సంబంధించి ఇది ఏం చెడు విషయం కాదు. ఇంకా చెప్పాలంటే నేను ఇంకా సన్యాసం తీసుకోలేదు. నేను సాధు కూడా కాదు. నేను సాధు కాదన్న ప్రచారం కూడా నేను చేయలేదు. ఇది వేసుకోవడం తప్పులేదే. ఈ దేశంలో లైంగిక హింస చేసేవాడు కోట్లతో కట్టిన ఇంట్లో దర్జాగా ఉన్నాడు. ఆడేవాడొచ్చి బిలియన్ ట్రిలియన్ కారుతో జీవించేటప్పుడు దేశానికి ద్రోహం చేసేవాడు, లంచం తీసుకునేవాడు ఈ దేశంలో పెద్ద పెద్ద బంగ్లాలో పెద్ద పెద్ద కారుతో జీవిస్తున్నాడు. అలాంటప్పుడు ఒక సాధువుకి అద్దాలు ఇస్తే అది వేసుకుంటే ఏం తప్పుంది? ఇదేం దేశద్రోహం కాదు కదా, చెప్పండి. నాకు అందులో ఆసక్తి లేదు, అనాసక్తి కూడా లేదు, ఎదురు చూపు లేదు. నన్ను ఎవరు అనరు కూడా. నాకు అద్దాలే కావాలని ఎదురు చూపుకోలేదు. రోల్స్ రాయిస్ కావాలని ఇష్టపడలేదు. నేను ఎద్దుల బండిలో వెళ్ళాను. దీని గురించి ఎవరూ మాట్లాడలేదే. నేను మహారాష్ట్రలో ఎద్దుల బండిలో వెళ్ళాను. అది చాలా చిన్న దారిగా ఉండేది, వెళ్ళటానికి కూడా దారి లేదు. నేను ఎద్దు బండిలోనే వెళ్ళాను. ఆ వార్త ఎవరు చూపించలేదే. నేను సైకిల్లో వెళ్ళాను, దాన్ని ఎవరు వేయలేదే. ఈ దేశంలో చాలా విషయాలు చేశాను నేను, దాని గురించి ఎవరో మాట్లాడట్లేదు. కానీ అద్దాలు వేసుకున్నది, జాకెట్ వేసుకున్నది అందరూ చర్చించడం మొదలుపెట్టారు. దీనికి కారణం ఏంటంటే మీరు మీ కథలో దీని గురించి ఏమంటున్నారంటే, लगा कि आग दौलत में हमने ये शौक पाला। हमने शौक पाले हैं और कोई पूछे तो कह देना कि बागेश्वर वाले हैं। हाँ, మీరు మిగతా వాళ్ళ ఆస్తులకి నిప్పెడుతున్నారు. లేదు, మొదటి విషయం लगा कि आग दौलत, लगा कि आग शोहरत में, लगा कि आग दौलत में हमने ये शौक पाले हैं। कोई पूछे तो कह देना हम बागेश्वर वाले। దానికి అర్థం ఏంటంటే వేసుకుంటాం కానీ మాకు సొంతం కాదు. అది నేను ఇక్కడ కూర్చున్నాను కానీ ఇది నాది కాదు. ఈ లోకంలో ఉన్నాం కానీ మన సొంతం కాదు. ఇది నిర్లిప్త స్థితి. దొరికిందంటే అది వెల్కమ్. కొత్తగా వస్తే జనం తగ్గుతారు. ఇప్పుడు హారతి ఇచ్చేటప్పుడు చెప్తున్నారు నీది నీకే అర్పణం అని. మనకి సొంతం ఏముంది? అందులో ఎలాంటి సందేహం లేదే. మనం ఒకరి మనోభావాల్ని గాయపరచకూడదు కదా. ఒకరు చాలా భక్తితో వస్తారు, వాళ్ళ మనోభావాలను గాయపరచగలం. ఇలా చాలా మంది వస్తారు, వాళ్ళ మనోభావాలను గాయపరచకూడదు. వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ సంతోషం కోసం మేము ఉన్నాం. శిష్యుడి యొక్క సంతోషమే గురువు యొక్క సంతోషం. పరమాత్ముడి సంతోషమే భక్తుడి యొక్క సంతోషాన్ని ఇస్తుంది. సాధు యొక్క సంతోషాలు ఎక్కడున్నాయో సాధారణమైన మనిషి సంతోషం అదే. మీరు లండన్, దుబాయ్కి ఎవరిని సంతోషపెట్టడానికి వెళ్తుంటారు? హిందువుల్ని సంతోషపరుస్తానికి, అక్కడున్న దేశ ప్రజల్ని సంతోషపెడతానికి, అక్కడున్న మూల పరంపరలో ఉన్న ప్రజల్ని సంతోషపెడతానికి, అక్కడున్న ఆంగ్లేయుల్ని లాగుతానికి నేను అక్కడికి వెళ్తున్నాను. మీరు మా ఊరికి వస్తున్నారు, నేను మీ ఊరికి వస్తున్నాను. రా అన్నయ్య, వెల్కమ్ టు యూ. ఇందులో ఏం తప్పు ఉంది? నాకేం తప్పు అనిపించట్లేదు. వెళ్లే తీరాలి. సాధువులు వెళ్ళాలి. అప్పుడే మన పరంపర ప్రచారం అవుతుంది, మన కళాచారం ప్రచారం అవుతుంది. కానీ ఒక విషయం నిశ్చయం, ఆలోచనలు ఎప్పుడూ కొత్తగా ఉండొచ్చు కానీ కళాచారం ఎప్పుడూ పాతదే. అలాగే నేను ఇంకొక విషయం కూడా విన్నాను. లండన్లో ఒక బాత్రూంలో మీరు చాలాసేపు ఇరుక్కుపోయారు. మీరు ఇలాంటి వార్తలు ఎలా కనిపెడతారో తెలియట్లేదు. అదేంటంటే నేను ఒక గ్రామానికి చెందినవాడిని. మొదటిసారి లండన్కి వెళ్ళినప్పుడు 9 గంటలు ప్రయాణం చేశాను. చాలా భయపడిపోయేవాడిని. మన భోజన విషయంలో అన్నీ చూసి తినాలి, ఇంగ్లీష్ రాదు, అన్నిటినీ మాట్లాడాలి. ఇదొక సమస్య. అప్పుడే నేను ఒక ఇంగ్లీష్ పదం నేర్చుకున్నాను. ఒకే ఒక సెంటెన్స్ నేర్చుకుని దేశమంతా నేను తిరిగాను. ఐ కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. నేను వెళ్ళి లండన్లో దిగిన వెంటనే అక్కడ హీత్రోలో ఒక చోటు ఉంది, బ్యామిలీ. అక్కడ బ్యామిలీలో శిష్యులు తీసుకెళ్ళడానికి వచ్చారు. పూలు మాల వేశారు, ఆశీర్వాదం చేశాను. వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్లారు. అప్పుడే నేను మొదటిసారిగా లండన్కి వెళ్ళాను. మొదటిసారి నేను బయట దేశాలకు వెళ్ళింది అప్పుడే. నేను ఆ ఇల్లుని చూశాను. చెక్కతో కట్టారు, చాలా బాగుండింది, అందంగా ఉండింది. కార్పెట్ అంతా వేశారు. చాలా అందమైన ఇల్లు, చల్లగా ఉండింది. అప్పుడు నేను ఫ్రెష్గా స్నానం చేసి తిందాం అనుకున్నాను. నేను బట్టలు ఇప్పి లోపలికి వెళ్ళినట్టునే లోపల పెద్ద సమస్య అయిపోయింది. అక్కడ ఎక్కడా కొళాయే లేదు. ఇప్పుడు నాకు టెన్షన్ అయిపోయింది. బట్టలు విరిపేశాను, ఏం చేయాలి? ఆ తర్వాత ఈ టవల్ ఉండింది, అది కట్టుకుని బయటికి వచ్చేసాను. అక్కడ బకెటే లేదు, మగ్గు కూడా లేదు. నేనేమో పల్లెటూరోడ్ని. బయట దేశాల్లో అక్కడ టిష్యూ పేపర్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ సమస్యలో ఇరుక్కున్నాను. తొట్టుంటే ఏదో విధంగా సమాలించేవాడిని. కానీ అందులో సమస్య ఏంటంటే అక్కడ నీళ్లే రావట్లేదు. టెన్షన్లోనే ఏంటి ఇలా ఇరుక్కున్నామని అరగంట లేట్ అయిపోయింది. నాకేమనిపించిందంటే ఇల్లు ఇంకా కట్టలేలా ఉంది, సగంలోనే వదిలేశారనుకున్నాను.
ఆ తర్వాత అక్కడ ఒక బటన్ ఉండింది. బటన్ ఉందంటే ఏదో ఒక విషయం ఉందని అనుకున్నాను. ఆ బటన్ నొక్కిన వెంటనే నీళ్లు పైనుంచి షవర్లోంచి పడింది. అది కూడా వేడివేడిగా పడుతుంది. చెయ్యంతా అలా కాలిపోయింది. నాకోటి అనిపించింది, వేడి నీళ్ళు ఇక్కడ ఉంటే చన్నీళ్ళు కూడా ఉంటాయి అని. ఆ తర్వాత ఏదో విధంగా బటన్ నొక్కి స్నానం చేశాను. అప్పుడు ఆ ఇంటి ఓనర్ అడిగాడు, మీకు ఎలాంటి సమస్య లేదు కదా? లేదన్నాను. అదేంటంటే తోటలో ఇల్లు కడుతున్నారు, ఒక 60 రూపాయల బకెట్ 20 రూపాయల మగ్గు కూడా పెట్టలేరా? ఆ తర్వాత మరుసటి రోజు ఇండియన్ స్టైల్లో అరేంజ్ చేశారు. ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా ఈ నీళ్ల బాటిల్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ బాటిల్, అది తీసుకెళ్తాను. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు నేను దాన్ని తీసుకెళ్ళి నా పని పూర్తి చేసుకుంటాను. మీకు తినడానికి పిజ్జా వచ్చినప్పుడు కూడా మీరు షాక్ అయిపోయారా? అవునవును, పిజ్జా. మీకు అన్ని వార్తలు అందాయే. తర్వాత కథ అయిన వెంటనే నన్ను తీసుకెళ్లిన కుర్రాళ్ళందరూ మంచి కుర్రాళ్ళు. నాతో బాగా అలవాటు చేసుకున్నారు. నేను చెప్పిన కథ వాళ్ళు నచ్చింది. దర్బార్ చూసిన వెంటనే హనుమాన్జీ గారి పేరు చెప్పిన వెంటనే 2-3 రోజుల్లో హనుమంతుడు తోకాడించింది. కొంతమంది ఆంగ్లేయులు శిష్యులు అయిపోయారు. నాకు చాలా బాగా నచ్చింది. బాబా చాలా మంచివారని చెప్పారు. అప్పుడు బండి తీసుకుని రండి గురువుగారు, లండన్ అంతా తిప్పుతానని చెప్పారు. అక్కడున్న మహారాజు నాతో పాటు వచ్చారు. త్యాగిజీ ఉన్నారు, ఆయన మాతో పాటు వచ్చారు. మీకు నేను పిజ్జా తినిపిస్తానని చెప్పారు. ఇంతకు ముందు నేను ఎప్పుడూ తినలేదు. మేము కారు నుంచి దిగిన వెంటనే అక్కడ పిజ్జా హట్ అని రాసుంది. నేను అందులో హట్ అని రాసుందే అంటే అవును హట్ అన్నారు. హట్ అంటే ఇల్లు అని చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత అక్కడున్న నేను ఇంగ్లీష్ వాళ్ళని చూశాను. వాళ్ళ చేతిలో పిజ్జా పెట్టుకుని అలాగే పైకి లాగుతున్నారు. అది అలాగే వైట్గా ఏదో తెల్ల కలర్లో ఉండింది. ఆ తర్వాత పిజ్జా పైన ఏదేదో వేసుంచారు. నాకు అది చూస్తున్నప్పుడు చిన్నపిల్లలకి జలుబు చేసినప్పుడు వస్తుంది కదా, అలా ఉండింది. అప్పుడు నేను వాళ్ళని అడిగాను, ఇదేంటని. ఇదే పిజ్జా అన్నారు. అప్పుడు నేను చెప్పాను, మా ఊర్లో చిన్నపిల్లలకి జలుబు పడుతుంది అని. ఇది చూస్తానికి అలాగే ఉంది, దయచేసి నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పాను. దేవుడి దయ వల్ల నేను అన్నాన్ని ఎప్పుడూ అవమానపరిచింది లేదు. దేవుడా నన్ను క్షమించు, నేను అన్నాన్ని అవమానపరచలేదు. కానీ ఇంతవరకు నేను ఆ పిజ్జాని తినింది లేదు. నేను అక్కడ తినలేదు, నాకు ఇది నచ్చలేదు, దయచేసి నన్ను క్షమించండి అన్నాను. నేను దాల్ రోటీ తింటాను, అదే చాలన్నాను. అక్కడ ఆస్ట్రేలియాలో మీరు ఇంగ్లీష్ ఎలా మాట్లాడారు అన్నదానికి నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఆ వీడియో నేను ప్రజలకి చూపించాలనుకుంటున్నాను. Thank you, your family, your business, your work, your relative, all peoples. I'm praying Lord Hanuman and bless for you. Thank you so much. అద్భుతం అద్భుతం. सही गई, राइट हो गई हैं? अरे गजब. మీరు ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడారు. ఇదే మన లాస్ట్ ఛాన్స్ అని మాట్లాడటమే అంతే. నాకు నా జీవితంలో ఒక దుర్భాగ్యం ఉండేది. చాలా మంది స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ చూస్తారు. ఆప్కి అదాలత్ ఈ ప్రోగ్రాంలో దేశంలోనే చాలా ఫేమస్ అయిన ప్రోగ్రామ్, అందులో సందేహం లేదు. నా జీవితంలో ఒక దుర్భాగ్యం అని చెప్పలేము, కానీ ఒక లోపం ఉండేది. నేను అన్ని చదివాను, తెలుసుకున్నాను. గురువు కృప వల్ల అన్ని తెలుసుకున్నాను, అన్ని చదివాను, కానీ ఒక లోపం ఉండేది. ఇంగ్లీష్ చదవలేకపోయాను. కొన్నిసార్లు అది ఇబ్బందిగా ఉండేది. ఈ మధ్యకాలంలో నేను న్యూజిలాండ్ వెళ్ళాను. అప్పుడు పిఎం నన్ను కలవడానికి వచ్చారు. నాకు చాలా టెన్షన్గా ఉండేది. ఒక 2-3 గంటల నాకు మైండ్లో టెన్షన్గా ఉండేది. ఆయన నాతో మాట్లాడితే నేను ఇలా మాట్లాడాలి. మన పిఎంతో నేను హిందీలో మాట్లాడాను, అది సమస్య కాదు. ఇక్కడే మాట్లాడేది. ఆయన వచ్చిన ఇంగ్లీష్లోనే మాట్లాడారు. వెల్కమ్ వెల్కమ్ బాగేశ్వర్ బాబా, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. నేను చెప్పాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని. ఇంకేం మాట్లాడేది, నాకు అది మాత్రమే తెలుసు. నేను చివరిగా చెప్పాను, సారీ ఐ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పాను, అంతే. అందువల్ల నేను చెప్తున్నానంటే, నేను చేసిన తప్పుని మిగతా వాళ్ళు చేయకూడదు. చదువు చాలా ముఖ్యం. మీ పిల్లలకి మీరు బట్టలు కొనిస్తారో లేదో, ఆస్తి ఇస్తారో లేదో, ఖచ్చితంగా చదువును మాత్రం ఇవ్వాలి. మీరు పిల్లలకి చదువునిచ్చారంటే, డబ్బున్న వాళ్ళ ఇంట్లో మీ అమ్మాయిని పెళ్లి చేయకపోయినా పర్వాలేదు, మీ పిల్లలకి పెద్ద బంగ్లా కట్టకపోయినా పర్వాలేదు, మీ అబ్బాయికో లేకపోతే మీ అమ్మాయికో చదువును మాత్రం ఇచ్చారంటే, ప్రేమ కళాచారం మాత్రం మీరు నేర్పించారంటే, ఎలాంటి ఆస్తి లేకుండా వాళ్ళ చదువుతో వాళ్ళ ఇల్లును కొనగలరు, పై స్థాయికి కూడా వెళ్ళగలరు. అందువల్ల నేను ఇంగ్లీష్ నేర్చుకోలేనని దానికి అర్థం కాదు. నేను నేర్చుకోగలను, కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడం నాకు ఇష్టం లేదని నేను చెప్పలేను. రెండూ ఉన్నాయి. దానికి కారణం కూడా ఉంది. మన హిందీ భాష, మన హిందుత్వాన్ని ఎప్పుడూ ప్రచారం చేయాలి.
నేను ఇంకొక విషయం కూడా విన్నాను, మీరు మారిషస్కి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ ఇంకా ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రాబ్లం అయిందట, మీరు అక్కడ కూడా ప్రచారం మొదలుపెట్టారు. అవును, నేను మొరీషియస్లో వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఇంకా ప్రెసిడెంట్ కూడా కలిశాను. ముందు నేను ఒక పనిగా వెళ్ళాను, అప్పుడు వాళ్ళని కలవాలని అనిపించింది. ఒక శిష్యుడు నాకు చెప్పాడు, గురుజీ మీరు వాళ్ళని ఆశీర్వదిస్తే బాగుంటుందన్నారు. అప్పుడు నేను చెప్పాను, సరే నన్ను తీసుకెళ్ళండి అన్నాను. నా మైండ్లో ఉండేది ఒకటి, ఎలా వాళ్ళతో మాట్లాడతాను. హనుమంతుని వేడుకున్నాను, నువ్వే అంతా బాగా చేసేవాళ్ళని. ఆ తర్వాత నా గురువుగారిని కూడా మనసారా వేడుకున్నాను. ఆ తర్వాత ఆశ్చర్యాలు జరిగాయి. ముందు వాళ్ళ పిఏ 15 నిమిషాలే ఉన్నాయి. ఈ 15 నిమిషాల్లో మీ ఇండియన్ కళాచారం గురించి మాట్లాడమని చెప్పారు. ఆ స్వతంత్రం దొరికింది. సరే 15 నిమిషాలు దొరికాయి. నేను వాళ్ళ దగ్గర మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు అడిగారు, ట్రాన్స్లేటర్ మధ్యన్నాడు, వీళ్ళు అడిగారు. నేను ముందే అన్నీ రాసి పెట్టుకున్నాను, ఎందుకంటే అంత పెద్ద వాళ్ళు మనతో మాట్లాడబోతున్నారు. నాకు దొరికింది 15 నిమిషాలు, అది కూడా అల్వా లాంటిది. ఆ 15 నిమిషాల్లో వీళ్ళే మాట్లాడతారో అని ఆలోచిస్తూ ఉంటాను. దానికి సమాధానం ఏం చెప్పాలి? మన ఇంజన్ పికప్ అవుతానికి 10 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత నేను హనుమాన్ని తలుచుకొని నా బాబాని తలుచుకుని మాట్లాడడం మొదలుపెట్టా. ఒక 2-3 పదాలు చెప్పాను, చేష్టల్లోని హిట్ని తీశాను. అది అద్భుతంగా సెట్ అయిపోయింది. అక్కడున్న ట్రాన్స్లేటర్ దగ్గర ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పమని చెప్పాను, ఇలా అంతా ఉందని చెప్పాను. నేను ఆ పేపర్ చూసి చెప్పాను. నేను ఇదంతా చెప్పిన తర్వాత వాళ్ళు వెంటనే ఇంగ్లీష్లో అలా చెప్పారు, సెక్యూరిటీస్ గో 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 అని చెప్పారు. ఆ తర్వాత తలుపేసేసుకుని నేను ట్రాన్స్లేటరు 1.5 గంట మాట్లాడుతూ ఉండిపోయాం. మంచి టీ ఇచ్చారు, 2 సార్లు తాగాను, నీళ్ళు ఇచ్చారు, దేవుడు ధన్యవాదాలు చెప్పాను, జై బజరంగబలి. అక్కడ ఉన్న ట్రాన్స్లేటర్కే భయంకర సంతోషం. మా సార్లు ఇన్ని రహస్యాలు ఉన్నాయని ఇవాళ నాకు తెలుసా అని చెప్పారు. ఇలాంటి ఒక సంఘటన జరిగింది. బజరంగబలిని దుబాయ్లో కలిశారా? అవును, మస్కట్కి వెళ్ళాను, ఓమన్కి వెళ్ళాను, అక్కడ చూశాను, దుబాయ్లో చూశాను. తర్వాత దుబాయ్లో ఒక కల్చరల్ మినిస్టర్ ఉన్నాడు, షేక్ నయాన్, అతన్ని కలిశాను. ఇండియాలోనే సమస్య, ఇండియాలోనే నేను ముస్లిం వాళ్ళకి విరోధి అనుకుంటున్నారు. కానీ చూశారంటే నిజమైన ముస్లింలు నన్ను రెడ్ కార్పెట్ వేసి నన్ను స్వాగతిస్తున్నారు, ఎందుకంటే నేను చాలా మంచివాడిని. ఇప్పుడు మీరు చదువుకోవడానికి ఆక్స్ఫర్డ్కి వెళ్ళి పిహెచ్డి చేయాలనుకుంటున్నారా? నిజమైన వార్తే. నాకు సంబంధించి నేను స్టూడెంట్గానే ఉండాలి, చదువుతూనే ఉండాలి. దాంతో నేను చేసే పనిలో నా హనుమాన్ యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి. రాబోయే రోజుల్లో నేను యువకులకు కూడా చెప్తాను, ఏ వయసులో కావాలంటే మనం చదువుకోవచ్చు. మీరు ఏ విషయం మీద పిహెచ్డి చేయబోతున్నారు? పిహెచ్డి వచ్చి క్యాంబ్రిడ్జ్లోనూ ఆక్స్ఫర్డ్లో చేయాలనుకుంటున్నాను, ఈ దెయ్యాల గురించి. ఇది వింటే మీకు అందరికీ నవ్వొస్తుంది. ఈ విషయాన్ని ఇప్పుడు ప్రారంభించారు ఆక్స్ఫర్డ్లోను, క్యాంబ్రిడ్జ్లో కూడా. అమెరికాలో చాలా యూనివర్సిటీలో మొదలుపెట్టారు. ఆ విషయం వచ్చి పారానార్మల్. పారానార్మల్ అనే ఒక సబ్జెక్ట్ని ప్రారంభించారు. పారానార్మల్ మీన్స్ అది దుష్ట శక్తులు, దెయ్యాల గురించి తెలుసుకునేది. నా పని కూడా అంతే, దెయ్యాలని తరిమి కొట్టడం. ఈ దేశంలో నన్ను చాలామంది వేలెత్తి చూపిస్తారు. ఈ దేశంలో చాలామంది నా మీద నేరం మోపుతారు, నేను మూఢనమ్మకాలని వ్యాపిస్తున్నానని. అది ముఖ్యంగా మహారాష్ట్రలో. మూఢనమ్మకాలని ధ్వంసం చేసే కొందరు వ్యక్తులు నన్ను చేయి చూపించారు. ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను, దీనికి ఖచ్చితంగా ఆధారాలతో రావాలని. ఆ నిజాన్ని గట్టిగా చెప్పి నేను పనిచేస్తాను. ఇప్పుడు గురువు యొక్క జ్ఞానం వల్ల ఇది చేస్తున్నాను. దాంతోపాటు సైన్స్ కలిపి పిహెచ్డి చేసి పారానార్మల్ రీసెర్చ్ చేసి ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాల్ని తీసేస్తాను. కానీ ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు, మీ విదేశాల ప్రయాణాలు చూస్తున్నారు, మీ కార్లని చూసి ఇప్పుడు ఈయన ధనవంతులకి గురువుగా మారిపోయారని అంటున్నారు, పేదవాళ్ళని పట్టించుకోవట్లేదు అంటున్నారు. అదేంటంటే పేదవాళ్ళతో సంబంధం లేకపోతే నేను అస్సలు జీవించలేను. ఎందుకంటే నా జీవితం పేదరికంలో ప్రారంభమైంది. ఇప్పుడు అలాగే ఉన్నాను, రేపు అలాగే ఉన్నాను. ప్రాణాలతో ఉన్నంత వరకు ఇంతకుముందు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను ఇప్పుడు కూడా. ప్రజలు నన్ను చూస్తానికి వస్తున్నారు, అక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నేనెప్పుడు నా జీవితాన్ని మార్చిందే లేదు. ఇప్పుడు ఆడవాళ్ళకి పెళ్లి చేసి పెడుతున్నాను. తల్లిదండ్రులు లేని వాళ్ళకి, పేదవాళ్ళకి, నన్ను చూస్తానికి వచ్చేవాళ్ళు ఆకలితో అసలు వెళ్ళరు. ఇప్పుడు భాగ్యేశ్వరరాంలో ఉన్నవాళ్ళు 18 గంటలు పనిచేస్తారు. ఒక్కొక్కరిని కలుస్తానికి ప్రయత్నిస్తాను. జనాలు ఎక్కువైపోయారు, చాలా మందిని కలవలేకపోతున్నాను. కానీ నా వల్ల కుదిరినంత వరకు వాళ్ళని కలుస్తున్నాను. అందువల్ల చాలాసార్లు తింటాం మర్చిపోయాను, కానీ ప్రజల సేవ మర్చిపోను. ఇంతకు ముందు ఎలా ఉన్నానో అలాగే ఇప్పుడు ఉన్నాను. మాట్లాడేవాళ్ళు రాముని కూడా వదలలేదు. నేను సాధారణమైన వాడిని, నన్ను వదిలేస్తారా? అంటే అఖిలేష్ యాదవ్ గారు చెప్పింది విన్నాను. ఆయన ఏమన్నారంటే, ఒకవేళ బాగేశ్వర్ బాబా కథని నడపాలంటే దానికి దాదాపు 50 లక్షలు ఖర్చు అవుతుంది.
పేదలు ఆయన కథ అసలు వినలేరని అంటున్నారు. నేను అతనికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఆప్కే అదాలత్ మూలంగా. అదేంటంటే నేను దక్షిణం తీసుకుంటాను, అందులో అనుమానం లేదు. కానీ ఆయన చెప్పినంత వరకు నేను తీసుకుందే లేదు. నేను ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎప్పుడు భక్తి వస్తుందో నా కథని తెలుసుకోవాలన్నప్పుడు ఆయన ఊర్లో ఆయన ఎక్కడ చెప్తారో అక్కడికి నేను వెళ్తాను. టెంట్ కూడా నేనే తీసుకొస్తాను, సౌండ్ కూడా నేనే తీసుకొస్తాను. యజమానిగా ఆయన ఉండాలి. రూపాయి కూడా దక్షిణం తీసుకోకుండా నేను కథ చెప్పి వెళ్తాను. ఆదివాసీ కథలను ఆదివాసీల్లో ఉండే చోటుకు వెళ్ళి వాళ్ళని యజమానులుగా మార్చి నా టెంట్ వేసుకుని నా సౌండ్తో నేను కథ చెప్పాను. దాని గురించి ఇంతవరకు ఏం మాట్లాడలేదే. నేనొచ్చి ఇప్పుడు కూడా దక్షిణం తీసుకుంటున్నా. నాకు 2 ఇబ్బందులున్నాయి. అదేంటంటే, ఒకటి, క్యాన్సర్ హాస్పిటల్ కట్టాల్సిన అవసరం. మేము వెనకబడిపోయి ఉన్నాము. అక్కడ పేదరికం ఎక్కువగా ఉంది. ప్రజల భక్తి అనే పేరులో మత మార్పుడు జరుగుతుంది అక్కడ. నా ఆశ అక్కడ గుడి కట్టకుండా నేను ప్రాణాలతో ఉండగానే హాస్పిటల్ కట్టాలనుకుంటున్నా. రెండోది, అన్నపూర్ణ అన్నదానం. అదేంటంటే, మా నాన్నేమి చీఫ్ మినిస్టర్ కాదు. ఏర్పాట్లు చేయాలంటే దక్షిణ అవసరం అవుతుంది కదా. కొంతమంది భక్తితో ఇస్తారు, అది నేను వద్దని చెప్పను. కానీ దేశానికి చెందిన ఒకే ఒక మనిషి, మంచి మనసు ఉన్నవారు, ప్రజల గురించి దిగులు పడేవారు. ఎందుకు క్యాన్సర్ హాస్పిటల్, నా అన్నపూర్ణ అన్నదానం యొక్క బాధ్యతను అంగీకరించి దాన్ని నడపడానికి సిద్ధంగా ఉంటే, నేను ఆప్కే అదాలత్లో నిజంగా చెప్తున్నాను, నాకు కూడా హనుమాన్ యొక్క ఆశీర్వాదం ఉంది. అతను ఉంటే చెప్తున్నాను, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు 1 రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోను, వాళ్ళకే నేను ఇస్తాను. ఈ 2 కళ్ళని నెరవేర్చమని చెప్పండి, నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. నా కథ, నా భజనలు, నా ప్రవచనాలు ఎప్పుడు డబ్బు కోసం కాదు. ఎవరైనా డబ్బిస్తే దాన్ని మంచి దారిలో ఉపయోగించడానికి ప్రయత్నిస్తాను. ఇందులో ఏం తప్పుంది? ఈ దేశంలో నాట్యం చేసేవాళ్ళు డబ్బు తీసుకుంటున్నారు, మినిస్టర్లు కూడా జీతం తీసుకుంటున్నారు కదా. ఇంకోవైపు సపరేట్గా లంచం తీసుకుంటున్నారు. ఇక్కడ పాల్లాగా శుభ్రమైన వాళ్ళు ఎవరు లేరు. కానీ దక్షిణం తీసుకుని ఒక అమ్మాయికి పెళ్లి చేసి ఇచ్చినా, దక్షిణ తీసుకుని అన్నదానం చేసినా సరే, దక్షిణ తీసుకుని క్యాన్సర్ హాస్పిటల్ కట్టినా సరే, నాకు సంబంధించి ఒక మంచి పని. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఈ పని చేయాలంటున్నాను. మీరు నిజానికి చాలా మంచి విషయమే చెప్పారు. అది అందరూ చేయాలి. దాన ధర్మాల్ని మనం పిల్లల చదువులకి అలాగే వైద్యానికి ఖర్చు పెడితే అది నిజంగానే చాలా మంచి విషయం. ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో వీరేంద్ర కృష్ణ శాస్త్రి గారి మీదున్న ప్రశ్నలు, ఆరోపణలు కొనసాగుతాయి. చూడండి, ఒక అమ్మాయి కవిత రాసింది, నువ్వు ఉంటేనే ఈ గుండె కొట్టుకుంటుంది, నువ్వు ఉంటేనే ఈ రోజు గడుస్తుంది. ఊరికే ఉండండి. వెల్కమ్ బ్యాక్. ఆప్కే అదాలత్లో ఇవాల్టి మన అతిథి ఆచార్య ధీరేంద్ర కృష్ణ శాస్త్రి గారు. ఆప్కే అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో బాగేశ్వర్ ధామ్ ప్రముఖుడు పండిత్ ధీరేన్ కృష్ణ శాస్త్రి గారి మీదున ఆరోపణ. ఈయన ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. నేను మీ స్పీచ్లన్నింటినీ విన్నాను. అక్కడ యంగ్ అబ్బాయిలు, అమ్మాయిలు ఉన్నారు. మీరు వాళ్ళకి నేర్పిస్తున్నారు ఇల్లు ఎలా ఏర్పరచుకోవాలి, ఎలా కుటుంబం నడపాలి, ఇలాంటివన్నీ. కానీ మీరే ఒక బ్యాచులర్, ఇంకా పెళ్లి కొడుకు కాలేదు, పెళ్లి కూడా చేసుకోలేదు. మీరు వీటి గురించి ఎలా మాట్లాడగలరు? మిగతా వాళ్ళ అనుభవంతో పాటు ఒకడు పెళ్లి చేసుకోవట్లేదంటే వాడికి బుద్ధి లేదని కాదు. మిగతా వాళ్ళ పెళ్లికి వెళ్ళాను, మిగతా వాళ్ళ గుర్ర ఎక్కడో చూశాను, మిగతా వాళ్ళ కుటుంబం బాగుంటుంది చూశాను, వాళ్ళ కుటుంబ నాశనం కూడా చూశాను. చాలా మంది వచ్చిన కథ చెప్తారు. నా పని కథ వింటాం, కథ చెప్పడమే కదా. వాళ్ళు చెప్పే కథని వింటున్నాను, వాళ్ళ సుఖదుఖాలు విని వాళ్ళని పరామర్శిస్తున్నాను. అంతేకాకుండా నా వైపు నుంచి వాళ్ళని మోటివేట్ చేస్తాను, ఆశీర్వాదం చేస్తాను. వాళ్ళ పరిస్థితిని పెట్టి చూస్తుంటే దాన్ని బలంగా పెట్టుకుని అనుభవంతో వాళ్ళు మందు తాగితేనే మత్తు వస్తుందా ఏంటి, చూస్తే రాదా ఏంటి? ఎవరైనా తాగి కింద పడిపోతే అప్పుడు కూడా తెలుస్తుంది మత్తు ఇలాగే ఉంటుందని. నేను ఇంకొక విషయం కూడా చూశాను. ఆన్లైన్లో ఒకరు పెళ్లి చేసుకున్నారు, తర్వాత ఏం చేయాలనేది మీరు ఆయనకి ఆన్లైన్లో సజెషన్ ఇచ్చారు. అదేంటంటే నేను ఒక యజమాని ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఆయన ఇండియాలో చాలా ఫేమస్ ఆయన దయ వల్ల నేను పైన ఉన్నాను. ఆయన ఉదయం వచ్చి చెప్పారు, మీరు అనుమతిస్తే పండిట్జీ రండి, మనం ఒక పెళ్లిని బాగా చేసి వద్దామని అన్నారు. నేను ఎవరికైనా అడిగాను, నా కొడుకు అని చెప్పాడు. పెళ్లి చేయమని చెప్పాడు.
కింద దిగి టీ తాగేసి నేను అడిగాను, అది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడని. పెళ్లి కొడుకు ఇక్కడే ఉన్నాడు, అమ్మాయి బయట దేశంలో ఉందని చెప్పాడు. పెళ్లి ఎప్పుడు జరిగిందని అడిగాను, ఇప్పుడే అన్నారు. ఎలా జరిగిందంటే ఆన్లైన్లో అంటున్నారు. నేను అడిగాను ఎలాగని, వాళ్ళు వీడియో కాల్ అని చెప్తున్నారు. చూసావరా, ఏంట్రా ఇది, ఏం సిస్టమ్ రా ఇది. ఆయన అంటున్నారు అక్కడ మంట పెట్టారట, ఇక్కడ మంట పెట్టారట, అమ్మాయి తిరిగింది, అబ్బాయి తిరిగిందట. అప్పుడు నేను చెప్పాను ఫ్లిప్కార్ట్లోనే అబ్బాయిని ఆర్డర్ చేయమని. ఇలా ఉంది, ఏం చేయమంటారు. అదేంటంటే అప్పుడే నేను చెప్పాను, ఇది మన శాస్త్ర సంప్రదాయానికి మంచిది కాదు, సనాతనానికి విరోధమైనది, అనివార్యమైన పరిస్థితి అయితే పర్వాలేదు. వాళ్ళు చెప్పారు 6 నెలల తర్వాత వీసా దొరుకుతుందని. అప్పుడు 6 నెలలు వెయిట్ చేయండి. 20 సంవత్సరాలు వెయిట్ చేస్తారు, 6 నెలలు వెయిట్ చేయలేరా? ఇందులో ఏంటి ఇబ్బంది? ఇదే నేను వాళ్ళు చెప్పిన ఒక మాట. ఈ కథ వెనకాలన్న ఒక సారాంశం ఏంటంటే, మన కళాచారాన్ని మర్చిపోకూడదు. ఈ వేగంగా వెళ్లే జీవితంలో, ఏఐ లోకంలో మన గౌరవాన్ని మర్చిపోకూడదు, హిందుత్వం పరంపరాన్ని మర్చిపోకూడదు. అంటే చూడండి, మీరు ఇలా మాట్లాడడం విని అమ్మాయిలందరూ మీరు చాలా క్యూట్గా ఉన్నారని అనుకుంటున్నారు. ఒక అమ్మాయి అయితే మిమ్మల్ని యూట్యూబ్లో చూశాను, నాకు సిగ్గేస్తుంది అంటుంది. ఆవిడ ఎక్కడున్నా సరే ధారాళంగా వచ్చి రాఖీ కట్టొచ్చు. అదేంటంటే चोर को खांसी और साधु को दासी फांसी लगवाती है. అందువల్ల ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాను, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను, అందరి మీద మర్యాద ఉంది, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. దాంతోపాటు అందంగా ఉంటాం చెడు విషయం ఏం కాదు కదా. ఒక అమ్మాయి కవిత రాసింది, నువ్వు ఉంటేనే గుండె కొట్టుకుంటుంది, నీ వల్లే రోజు గడుస్తుంది అని. ఊరికే ఉండండి, ఇలాంటి చాలా విషయాలు జరుగుతాయి. ఇదంతా శైలిలో జరిగేది, జరుగుతూ ఉంటుంది. ప్రజలు ఏదో చెప్తూ ఉంటారు, నా నమ్మకం దేవుడు మాత్రమే. దేవుడు నన్ను ఎప్పుడు కాపాడుకుంటూ వస్తారు, ఆయన ఎప్పుడు నన్ను చూసుకుంటూ ఉంటారు. నేను క్లియర్గా ఉన్నాను. అదేంటంటే నేను హనుమాన్ని ఒకటే వేడుకుంటున్నా, సన్యాసి బాబా దగ్గర నా వల్ల హిందువులకి ఇబ్బంది రాకుండా ఉండాలి, దేవుడు నాకు మంచి బుద్ధి ఇవ్వాలి. కానీ మీరు కూడా అంటున్నారు కదా, ఈ కళ్ళు నీకు అలవాటు పడిపోయాయని. నేను ఆయనకి చెప్పాను, హనుమాన్జీకి చెప్పాను, అమ్మాయిని చూసి నేను చెప్పలే. చూసుకో, మీరు చాలా కవితలు చదువుతున్నారు, అవన్నీ ఆంజనేయ స్వామి కోసమేనా? అవును, నేను ఆయన్నే ఇష్టపడుతున్నాను, నా గురువునే ఇష్టపడుతున్నాను. నేను అది ఆయన కోసమే చెప్తున్నాను, అందులో ఏ తప్పు లేదే. అంటే ఈ దేశంలో ఇద్దరున్నారు, ఎవరు మిమ్మల్ని చూసినా వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఒకటి సల్మాన్ ఖాన్, ఇంకోటి మీరన్నమాట. నా సమాధానం ఏంటంటే, త్వరగా మీకు వచ్చి కార్డు చేరుతుంది, కార్డే ఇస్తాను, చేసే తీరాలి. కొన్ని కళ్ళున్నాయి, ప్రాణాలతో ఉన్నప్పుడు చూస్తాను, నిద్రపోయినప్పుడు కాదు. హాస్పిటల్ కళ ఉంది, హిందూ రాష్ట్ర కళ ఉంది, హిందువుల్ని మేలుకొల్పే కళ ఉంది, యువకుల్ని సాత్వికంగా మార్చే కళ ఉంది, మత్తులేని దేశంగా మార్చే కళ ఉంది. ఈ దేశంలో విప్లవం అనేదే లేదు, ఆలోచన విప్లవాన్ని తీసుకురావాలి. ఈ కళ్ళన్నీ ఉన్నాయి, ఈ కళ్ళన్నీ నేను కళ్ళు తెరిచి చూడాలి, ముందునే చెయ్యాలి. కుటుంబ జీవితంలో తల్లిదండ్రులతో వెళ్ళాలి, అందులో ఏ తప్పు లేదు, వెళ్ళేది కూడా మంచిదే, ఏ తప్పు లేదు. రేపు సన్యాసం తీసుకుని కుటుంబ జీవితంలోకి వచ్చానంటే అది పాపం, కానీ కుటుంబం ఉండి సన్యాసం తీసుకుంటే అది మర్యాద. మీరు పెళ్లి చేసుకుని తీరాలి, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మీరు పెళ్లి చేసుకోవాలని చెప్పారు కదా. అవును, ప్రధానమంత్రి చెప్పారు, చాలా మంచివారు, అద్భుతమైన వారు. నేనొచ్చి ఆయన్ని కలిశాను, అద్భుతంగా ఉండింది. ఆ తర్వాత ఆయన జ్ఞానం, మేధావి శక్తి చాలా అద్భుతంగా ఉండింది. ఇండియా యొక్క భవిష్యత్తుని ఆయన చాలా బాగా అర్థం చేసుకున్నారు. అంతేకాకుండా నాకు మాత్రమే కదా, అందరికీ ప్రధానమంత్రి, ఈ దేశం యొక్క మీకు కూడా ప్రధానమంత్రి. ఇది చాలా గొప్ప విషయం. ఇలాంటి ప్రధానమంత్రి మనకు దొరికారు. మన దేశం యొక్క వేగాన్ని, పురోగతిని చాలా అద్భుతంగా బుల్లెట్ ట్రైన్ లాగా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మీరు ఒక ఆశ్చర్యాన్ని ఏర్పరిచారు కదా, ప్రెసిడెంట్ గారు ఇంకా ప్రధానమంత్రి గారు ఇద్దరు బాగేశ్వర్ ధామ్కి వచ్చారు. అంతకుముందు వచ్చిన వీడియోస్ అని నకిలీ అని చెప్పారు. అది ఆ దేవుడు కృప, బాలాజీ కృప. ఇది నా దాడి కాదు, హనుమాన్ యొక్క దాడి, ఆ స్థలం యొక్క దాడి, ఆ గ్రామం యొక్క స్థలం యొక్క దాడి, బుందేల్ ఖండం యొక్క ప్రభావం, బాగేశ్వర్ హనుమాన్జీ యొక్క ప్రభావం. అదేంటంటే ప్రధానమంత్రి యొక్క భవిష్యత్తు యొక్క ఒక చాలా పెద్ద మిషనరీ. దానివల్ల ఇదంతా బాగా జరిగింది, ఆ కారణం వల్ల ఇదంతా జరిగింది. దేవుడు బాలాజీ కృప వల్ల ఆ చిన్న గ్రామంలో 3 రోజుల లోపల 23వ తారీఖు ప్రధానమంత్రి వచ్చారు క్యాన్సర్ హాస్పిటల్ భూమి పూజ కోసం. 26 ఫిబ్రవరి రాష్ట్రపతి అక్కడికి వచ్చారు, అమ్మాయిల పెళ్లిని చేస్తానికి, ఈ పుణ్యకారాలకి సేవలు చేయడానికి. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నిటిని బాలాజీ దర్శిస్తానికి ఆయన ఆశీర్వాదంలో వచ్చారు, నేనేం చేయలేదు. నాకు బాగా గుర్తుంది, ఇంతకుముందు మీరు ఆప్కే అదాలత్కి వచ్చినప్పుడు నేను మీకు చెప్పాను, మోడీ గారు బాగేశ్వర్ ధామ్కి వచ్చినట్టు నకిలీ వీడియోస్ వచ్చాయని. ఇప్పుడు అది నిజం అయిపోయింది.
ప్రజలు ఇప్పుడు ఏదో ఒకటి ఇలా వేసేస్తున్నారు. అది నాకు బాధగా ఉంది. ఆ తర్వాత రోజు ఇలాగే పెళ్లి చేస్తున్నారు. తర్వాత రోజు ఎక్కడో ఒక చోట పాము చేస్తారు, కోతులు పంపిస్తారు. నాకెంత లెక్క చిరాగ్గా ఉంటుందంటే కొన్ని సమయాల్లో అమ్మాయిలనే మార్చేస్తారు. అదేంటంటే ఎంత చిరాకు వచ్చిందంటే బాబాని పోలీస్ తీసుకెళ్లారు. ఇంకొంతమంది బాబా ఇలా చేశారు, ఇంకొంతమంది బాబా బయట దేశానికి వెళ్ళిపోయారు. బాగేశ్వర్ బాబా బాగా ఇరుక్కున్నారని చెప్పారు. నేను ఎందులో ఇరుక్కున్నానో ఇంతవరకు నాకు తెలియదు. ఇవన్నీ కూడా ఏఏతోనే తయారు చేస్తున్నారు. అవును, ఏఏలో చేస్తున్నారు. ప్లాంటెడ్ మనుషులే ఇదే పనిగా ఉన్నారు. వ్యూస్ రావాలని ఇదంతా చేస్తూ ఉంటారు. కొన్ని బయట దేశ శక్తులు కూడా పనిచేస్తున్నాయి. అదేంటంటే కంటిన్యూగా హిందుత్వం, సనాతన పరంపర ఇవన్నీ డ్యామేజ్ చేయడానికే, ఇమేజ్ని పాడు చేయడానికే ఇదంతా చేస్తూ ఉంటారు. వాళ్ళు పనిచేస్తున్నారు. हाथी चले बाजार, कुत्ते भौंके हजार. ప్రజలు ఎవరైనా ప్రశ్న అడగచ్చు. నా ప్రశ్న ఏంటంటే ఈ దేశంలో అందరూ అడిగే ప్రశ్నే, మీరెప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? అదేలాగా మీరు ఆ అమ్మాయి దగ్గర ఏ క్వాలిటీ చూడాలనుకుంటున్నారు? అందరూ వినడానికి ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అది కారో బస్సో కొనేటప్పుడు క్వాలిటీ చూడాలి. పెళ్ళి అనేది ఒక బంధం. ఆ బంధంలో క్వాలిటీ అనేది లేదు, సంస్కారమే కావాలి. నేను క్వాలిటీ చూడను, కళాచారాన్ని చూస్తాను. పెళ్ళం వైఫ్ అంతా అక్కర్లేదు, అర్ధాంగి కావాలి. వాళ్ళు కంటిన్యూగా మన పరంపరని పాటించాలి. నా తల్లిదండ్రులకి సేవ చేయాలి. నేను నా తల్లిదండ్రులకి సేవ చేయలేకపోయాను, వాళ్ళు చేయాలి. మన పరంపరని వాళ్ళు పాటించాలి. నా సాధన భజన మార్గంలో వాళ్ళు అడ్డుగా ఉండకూడదు, సహాయంగా ఉండాలి. ఇంకో విషయం, బంధాలు నడపడానికి క్వాలిటీ ముఖ్యం కాదు. ఇవాళ ఈ దేశంలో జరిగే అన్ని చర్చలకి దాని వెనకాలన్న కారణం ఏంటని నన్ను అడిగితే ఒక మత గురువుగా చెప్తున్నాను, ఒక చాలా పెద్ద కారణం పెళ్ళయ్యి విడాకులు తీసుకోవడానికి ఇప్పుడున్న వాళ్ళు అందమే చూస్తున్నారు కానీ తెలివితేటలు చూడలేదు. ఒకరు నాకు చెప్పారు, బాగేశ్వర్ ప్రముఖుడు ఆంజనేయుడు భక్తుడు అని. ఆయన ఆంజనేయుడిని పూజ చేసేంత వరకు జరగదు అని. కృష్ణుడికి పూజ చేస్తే త్వరగా పెళ్ళి అవుతుంది అన్నారు. దేవుడి దయ వల్ల నేను నవంబర్ 7 నుంచి నవంబర్ 16 దాకా ఢిల్లీ నుంచి బృందావనంకి వెళ్తున్నాను. మీరు చూశారంటే సాధనలో, హనుమాన్జీ యొక్క సాధనలో ఒక చోట ఒక వర్ణన దొరికింది. మహాపురుషులు అడిగిందే నేను మిమ్మల్ని అడుగుతున్నా. హనుమాన్జీ వచ్చి సిద్ధి పొందేటప్పుడు ఆ సమయంలో ఖమ్మం జిల్లాలో దక్షిణంలో ఒక మందిరం ఉంది. అక్కడ హనుమంతుడు భార్యతో కూర్చుంటాడు. సూర్యపుత్రి సోర్చల కూడా కూర్చుంటారు. సూర్యపుత్రి సోర్చలతో పాటు దక్షిణ భారతంలో హనుమాన్జీ ఉంటారు. ఆ వర్ణన దొరికింది. 2 చోట్ల చదివాను నేను. అందులో నేను హనుమంతుడి గురించి చదివి తెలుసుకున్నాను. అందులో ఏ వర్ణన ఉందంటే, సూర్య భగవాన్ దగ్గర హనుమంతుడు సాధన చేసేటప్పుడు సూర్య సిద్ధి ఉండింది. అది పెళ్ళైన వాళ్ళకే ఇస్తారు. అప్పుడు హనుమంతుడు చెప్పాడు, తీవ్రమైన బ్రహ్మచారి. అప్పుడు సూర్య భగవాన్ చెప్పాడు, మీ బ్రహ్మచారం చెడిపోదు. సూర్య భగవాన్ చెప్పాడు, నాకు కూతురు ఉంది, తపస్విని. ఈ సిద్ధిని పొందడం కోసం పెళ్ళి అనే పరంపరని నెరవేర్చండి. మీరు మీ పరంపరని కంటిన్యూగా కాపాడండి. ఈ సిద్ధిని పొందడం కోసం ఈ వివాహ పాణీకరణం చేసుకోమని చెప్తున్నారు. ఇదేలాగా. కానీ ఇప్పుడు కూడా దేవుడు భార్యతోనే కూర్చున్నారు. దీనికి అర్థం ఏంటంటే, ఆ విషయాన్ని నేను కోట్ చేయటం లేదు. దీనికి అర్థం ఏంటంటే, హనుమాన్జీ సాధనలో ఎలాంటి బంధం లేదు. అదేంటంటే పెళ్లి చేసుకోకూడదు అని. మర్యాదతో పాటు ఒక పెళ్ళం ఉన్నవాడు, అది కూడా బాల బ్రహ్మచారి అని. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమైంది. పెళ్లి కార్డు రెడీగా ఉంది, అతి త్వరలో దక్కుతుంది అని. ముందు నేను హాస్పిటల్ని తెరిచే పని చూస్తాను, ఆ తర్వాత దాని గురించి ఆలోచిస్తాను. మీరు చాలా డిఫరెంట్ అయిన డ్రెస్సెస్ వేసుకుంటున్నారు, కలర్ఫుల్ అయిన డ్రెస్సెస్ వేసుకుంటున్నారు. మీ ఫ్యాషన్ డిజైనర్ ఎవరో చెప్తారా? మీకు బట్టలు వేసుకోవడంలో ఇది సమస్య? మీకు ఇంత మంచి ప్రసంగాలు, మంచి ఆలోచనలు, ఇన్ని కథలు, ఇవన్నీ తెలియట్లేదు. కానీ బట్టలు మట్టుకు చూస్తున్నారు. బట్టలు వేసుకునే పద్ధతి మంచిదే. బట్టలు వేసుకోవడంలో జీవితం మారుతుంది. బట్టలు వేసుకోవడంలో ఒక పెద్ద ఇబ్బంది ఉంది. నన్ను అడిగితే యువకులకు ఒకటి చెప్తాను, వారానికి ఒక రోజు మన పారంపర్య బట్టలని వేసుకోవాలి. అది మాత్రమే కాదు, మనం ఏ ఇండియాలో ఉన్నామో కొంతమంది పిల్లల్ని చూస్తే పాపంగా ఉంటుంది. అదేంటంటే ఇంగ్లాండ్ జెండా వేసుకున్నట్టు ఇంగ్లాండ్ జెండా ప్రింట్ అయిన ఒక టీషర్ట్ వేసుకుని వస్తారు. ఆ తర్వాత వేరే దేశం జెండా టీషర్ట్ వేసుకొస్తారు. ఎవరి పూర్వీకులు మన దేశాన్ని పరిపాలించారో వాళ్ళ జెండా టీషర్ట్ వేసుకొస్తారు. కానీ మన జెండా టీషర్ట్ వేసుకోవడానికి సిగ్గుగా ఉంటుంది. మన పారంపర్య బట్టల్లో డిజైన్ గా బట్టలు వేసుకున్నా అది పూర్తిగా వేసుకుంటాం, పారంపర్యంగా వేసుకుంటాం. పంచె చొక్కా మన పారంపర్యం, అదే వేసుకుంటాం. రంగుల గురించి మీరు చెప్పారు. నేను రంగులున్న మనిషిని కాదు, రంగురంగుల బట్టలు వేసుకునే ఒక మనిషిని.
ఆవిడకి మీరు వేసుకున్న దుస్తులు బాగా నచ్చాయనుకుంటాను. సరే గాని మీ డ్రెస్ డిజైన్ ఎవరైనా అడిగారు కదా, ఎవరైనా ఏదైనా ఇస్తే అది నేను వేసుకుంటాను. మీకు ఇష్టం ఉంటే మీరు ధారాళంగా నాకు పంపించవచ్చు. దుస్తులు మాత్రమే కాదు, మీరు తిట్టే తిట్లు కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది. అంటే హతలి పుత్లి, నౌతకాయ్, మకాన్ జుకా ఇవన్నీ మీరు ఎలా కనిపెడుతున్నారు? నేను గ్రామం నుంచి వచ్చాను, ఇలాగే మాట్లాడతాం. అక్కడ మేము ఇంగ్లీష్ అంతా అస్సలు మాట్లాడము. అమ్మ ఒకసారి కోప్పడితే అది తిట్టడం కాదు, ఆశీర్వాదం. దీని అర్థం ఏంటి? నౌతకాయ్, మకాన్ జుకా అర్థం ఏంటి? అయ్యో, అది మాత్రం అడగద్దు, వదిలేయండి ప్లీజ్ ప్లీజ్. నేను ఇంక ఇండియాలో చాలా చోట్లకు వెళ్ళాలనుకుంటున్నా. నేను ఏదైనా అనేసానంటే అర్థం తెలియకుండా అది పెద్ద సమస్య అయిపోతుంది. అందువల్ల రహస్యాలుగానే ఉండనివ్వు, అదే మంచిది. మీరు అడగాలనుకుంటున్నారా? చెప్పండి. నా ప్రశ్న ఏంటంటే, మీ ముఖంలో ఉండే ఆ బ్లష్, ఆ గ్లో, ఆ రహస్యం ఏంటి? సాత్వికమైన భోజనం, శుభ్రమైన భోజనం, సాత్వికమైన భోజనం, ఇంకా చాలా ముఖ్యమైనది స్మైలీ ఫేస్. ఆ తర్వాత ఇంకొకటి మంచి ఆలోచనలు, నో మైండ్ మెడిటేషన్. దానికన్నా అద్భుతమైనది, నేను ఏం చేసినా చాలా డీప్గా చేస్తాను. నిద్రపోవడం అనేది 2 గంటలైనా 3 గంటలైనా నేను డీప్గా నిద్రపోతాను, బాగా నిద్రపోతాను. భోజనం తింటే ఉత్తి భోజనమే తింటాను, అది డీప్గా ఉంటుంది. నాకు సంబంధించి మన భోజనం శుభ్రంగా ఉంటే, ఆలోచన శుభ్రంగా ఉంటే అది ఖచ్చితంగా ఆ బ్రహ్మచర్యం యొక్క దాడి, ఆ తేజస్ మన ఒంట్లో ఎప్పుడు వెలుగుతుంది. ఆ పుణ్యకరమైన విషయానికి శక్తులున్నాయి, అది మొహంలో బాగా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మీ అమ్మగారు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మురి గారిని కలిశారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో మీతో చెప్పారా సార్? లేదు, నేను అక్కడే ఉన్నాను. అదొక అద్భుతమైన విషయం. మేము గ్రామానికి చెందిన వాళ్ళం. మేము చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మా అమ్మ కూడా అలాంటిదే. చదువుకుంది లేదు. అమ్మే కదా, ఎలాగున్నా ఎవరూ మార్చలేరు కదా. చాలా సింపుల్గా ఉంటారు. చాలా పోరాటాలను ఎదుర్కొన్నారు. ఎప్పుడూ నవ్వడం అమ్మే నేర్పించారు. ప్రెసిడెంట్ గారు ఫిబ్రవరి 26 బాలాజీని దర్శించుకొని హవనం చేస్తానికి వచ్చారు, మర్యాదరులైన ప్రెసిడెంట్ గారు. అప్పుడు మీ అమ్మ ఎక్కడ అని అడిగారు. నేను చెప్పాను, మాకే సిగ్నల్ దొరకలేదు, ఏ వార్త అందలేదు. అమ్మ ఇక్కడ గ్రామంలోనూ ఉన్నారు, ప్రోటోకాల్ ఉన్నందువల్ల, పోలీసులు ఉన్నందువల్ల ఆవిడ రాలేదని చెప్పాను. అందుకు ఆవిడని రమ్మని చెప్పి చూడాలని చెప్పారు. ఆ విధంగా మా అమ్మ ఆవిడని కలవడం ఏర్పడింది. ప్రధానమంత్రి కూడా కలిశారు, అది మంచిది. అప్పుడు వచ్చి ఎస్పీ ఉన్నారు, ఆయన దగ్గర మా అమ్మని లోపలికి వదలమని చెప్పాను. ఆయన దగ్గర చెప్పిన తర్వాత మా అమ్మని లోపలికి వదిలారు. అక్కడ గ్రీన్ రూమ్ ఉన్న రూమ్లో ఆవిడని కలిశారు ప్రెసిడెంట్ గారు. నేను కూడా ఉన్నాను. నేను అమ్మకి ముందే చెప్పాను, ఆవిడ అలవాటు ఏంటంటే ఎవరన్నా నమస్కారం చెప్తే తల మీద చేయి పెట్టేస్తారు. నేను ఆవిడికి అర్థమయ్యేలా విషయం చెప్పాను. ఈవిడే మన దేశం యొక్క మొదటి ప్రెసిడెంట్, అందువల్ల దూరం నుంచే చేత్తో నమస్కారం చేయమని చెప్పాను. అమ్మ వచ్చి చాలా అమాయకురాలు. ప్రెసిడెంట్ ఆవిడ చూసిన వెంటనే ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఇలాంటి అబ్బాయిని కన్నందుకు మీరు చాలా అదృష్టవంతురాలని చెప్పారు. ఇంతమందికి పెళ్లి చేస్తున్నాడు, ఇంతమందికి ధర్మం చేస్తున్నారు, మీరు చాలా అదృష్టవంతురాలు, మిమ్మల్ని చూసిన సంతోషం అని అన్నారు. ఇద్దరు పట్టుకున్నారు. ఆవిడ ఇలా మాట్లాడటం చూసి అమ్మంతా మర్చిపోయారు. ఆవిడ చేయి పైకెత్తి మీరు ఇంకా చాలా పై స్థాయికి వెళ్తారని చెప్పారు. అప్పుడు మా అమ్మ చేయి పట్టుకుని, అమ్మ ఈవిడే మొదటి ఆడ ప్రెసిడెంట్, ఇంతకన్నా పెద్ద పదవి లేదు, వదిలేయి అన్నాను. ఆశీర్వాదం చాలని చెప్పానంతే. ఇలా అమ్మ వచ్చి చాలా అమాయకురాలు. అదొక అద్భుతమైన సంఘటన. నాకేమనిపించిందంటే, పాప అమ్మకి ఎలాంటి అనుభవం లేదు ఎవరితో ఎలా మాట్లాడాలని. అదేవిధంగా ప్రెసిడెంట్ గారు చాలా మంచివారు, అందువల్ల ఆవిడని తప్పుగా తీసుకోలేదు, నవ్వారంతే. ఆవిడ చీర కూడా తీసుకొచ్చారు, చీర కూడా ఇచ్చారు, చాలా బాగుందని చెప్పారు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఆచార్య ధీరేంద్ర కృష్ణ శాస్త్రి గారి మీద ఆరోపణ ఏంటో చూద్దాం. మునీర్ సార్కి మీ వీడియో ఖచ్చితంగా పంపించాలి. హల్దీ ఇంకా అవలేదు. మునీర్ సార్కి పెళ్ళైపోయిందంటే పెళ్లి తర్వాత పాకిస్తాన్లో ఉన్న లాహోర్లో మన జెండాని ఎగరేస్తాం. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం కేసు నడుపుతున్నది పండిత్ ధీరేన్ కృష్ణ శాస్త్రి గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో బాగేశ్వర్ ధామ్ ప్రముఖుడు పండిత్ ధీరేన్ కృష్ణ శాస్త్రి గారి మీద ఆరోపణ. ఈయన ప్రజలకి మాయమాటలు చెప్తూ ఉంటారు. మీరు కార్డు తీస్తున్నప్పుడు, ప్రజలకి వాళ్ళ భవిష్యత్తు చెప్తున్నప్పుడు ముందు వెనక అన్నీ చెప్తున్నారు.
ప్రజలు మిమ్మల్ని ఒక ఆశ్చర్యంగానూ అలాగే దేవుడి అవతారంలా భావిస్తున్నారు. నేను ఏ రోజు దేవుడు అవతారం అని చెప్పిందే లేదు. నేను ఏ రోజు నన్ను పూజ చేయమని చెప్పి ఎవరికీ చెప్పలేదు. మీకు వినటానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఆప్కే అదాలత్లో ఇది చెప్పాలి. నన్ను ఫాలో చేసేవాళ్ళు, నన్ను నమ్మేవాళ్ళు నన్ను పూజ చేస్తే అది నాకు కష్టంగా ఉంటుంది. నేను హనుమాన్జీ గురించి చెప్పడానికే వచ్చాను. నన్ను ఆ చోట్ల పెట్టుకోవాలనుకోవట్లేదు. రెండో విషయం, నేను భవిష్యత్తు గురించి చెప్పట్లేదు. భవిష్యత్తు గురించి బ్రహ్మ తప్ప ఇంకెవరు చెప్పలేరు. ఒక మంచి భవిష్యత్తుని ఎలాగ అమర్చుకోవాలనేది నేను చెప్పగలను. నా గురువు వల్ల నాకు ఇంట్యూషన్ దొరుకుతుంది, సిగ్నల్ దొరుకుతుంది. అదొచ్చి గ్రహ నక్షత్రాలు ఎలా ఉంటాయి, ఆస్ట్రాలజీ, జ్యోతిష పద్ధతి, గ్రహాలు, నక్షత్రాలు. ఇవాళ నాసా వచ్చింది, ఇస్రో కూడా ఇప్పుడే వచ్చింది, ఇవాళ ఆస్ట్రానమీ కూడా వచ్చింది. దానికన్నా ముందే గ్రహ నక్షత్రాల గురించి మన జ్యోతిష పరంపర చెప్తూ వచ్చారు. వాళ్ళు ఇవాళ గ్రహణం ఉంది అని చెప్తే ఆ రోజు గ్రహణం ఉంటుంది, ఇంతసేపు గ్రహణం ఉంటుందని చెప్తారు, అంతసేపు గ్రహణం ఉంటుంది. ఇవాళ కావాలంటే సైన్స్ రావచ్చు, కానీ నా గురువు నాకు ఇదే నేర్పించారు. నా గురువు నాకు ఇచ్చారు. ఎవరైనా ప్రశ్న అడిగితే వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళకు మంచి దారి చూపించు అని, నాకేది మంచి అని పడుతుందో అది రాసి పెడతాను. నేను భవిష్యత్ అంతా చెప్పను, కానీ ప్రజల మనసులో ఒక తప్పుడు ఆలోచనలు ఉదయించాయని నేను చెప్పగలను. అంటే మీరు ప్రవచనానికి వెళ్తున్నప్పుడు, కథలు చెప్పేటప్పుడు ప్రజలు గనక ఏదైనా అడిగితే అప్పుడు మీరు నాకు తెలుసు మీరు ఇంటి నుంచి ప్రసాదం చేసి తీసుకొచ్చారని చెప్తున్నారు. అది నాకు తెలుసని చెప్తున్నారు. అది మాత్రమే కాకుండా ఏ అమ్మాయితో మీకు అఫైర్ నడుస్తుందో కూడా చెప్తానని చెప్తున్నారు. ఇది వినేవాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఆసిర్ మునీర్ కార్డు తీసుకుని ఉండొచ్చు కదా అని అంటున్నారు. చాలా మంచి ప్రశ్న. మొదటి విషయం మంచి ప్రశ్న. మొదటిగా ఇదొక పరంపర విద్య, దర్బార్ విషయం. ఇదొచ్చి మన పూర్వీకుల దగ్గర నుంచి వచ్చింది. మా తాతయ్య కూడా ఇదే చేశారు, మా నాన్న కూడా ఇదే చేశారు. అదేంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు డ్రెస్ వేసుకెళ్తారు, పోలీసు వాళ్ళు యూనిఫామ్ వేసుకొస్తారు. అదే విధంగా దర్బార్లో కూర్చున్నప్పుడు నా గురువు ఉన్న చోట్లో నేను కూర్చుని ఆహ్వానం చేస్తాను. కొన్ని సిగ్నల్స్ నాకు తెలుస్తాయి. 24 గంటలు ఎవరి వల్ల భవిష్యత్తు చెప్పలేరు. వేరే ఏ శక్తితోనూ కనెక్ట్ లోనూ ఉండలేరు. అలా ఉంటే పిచ్చి పడుతుంది. మనం అప్పుడప్పుడు ఆ సిగ్నల్ వింటేనే పిచ్చెక్కుతుంది కదా. మనం అక్కడ కూర్చున్నప్పుడు ఒక ఉద్వేగం వస్తుంది, దాంతోనే మాట్లాడతాను. ఒకవేళ ఎవరైనా దర్బార్కి వచ్చి ఒక చీటి తీయమని చెప్తే నాకు ఆ ప్రార్థనలో ఏమనిపిస్తుందో అది చెప్తాను. సిగ్గుపడకుండా చెప్తాను, ఏది దాచను కూడా. ఇప్పుడు మీరు చెప్తారు మీ చోటే కదా, మీ గురించి మీరు చెప్పచ్చుగా. అదేంటంటే ప్రశ్న అడిగే వాళ్ళ సంబంధించే నేను చెప్తాను. ఎవరైనా నన్ను ప్రశ్నలు అడిగితే వాళ్ళకి దారి చూపిస్తా. చూడండి, దేవుడి దయ వల్ల అది నిజంగా జరుగుతుంది. అలా మాట్లాడే వాళ్ళు ఏమంటున్నారంటే పెహల్గాంలో దాడి జరిగింది, బాబా ఎందుకు కాడు తీయలేదని అంటున్నారు. హిందువుల్ని వాళ్ళ జాతి అడిగి మతం అడిగి మరీ కాల్చి చంపారు. అప్పుడు బాబా ఎక్కడున్నారు? ప్లేన్ క్రాష్ అయింది, ట్రైన్ గుద్దుకుంది, అప్పుడు బాబా సీట్ ఎక్కడ పోయింది? ఇదంతా చదువుతున్నాను. ఇలా చాలా ప్రశ్నలు వస్తాయి. నేను ఈ ప్రోగ్రాం మూలంగా అందరికీ సమాధానం వివరంగా చెప్తాను. 24 గంటల్లో దర్బార్లో కొన్ని విషయాలున్నాయి. కొంచెంసేపు అక్కడ కూర్చుంటాను, కూర్చుని ప్రార్థన చేస్తాను. దేవుడు కృష్ణుడికి కూడా తెలిసింది మహాభారతం జరుగుతుందని. కానీ దాన్ని అడ్డుకున్నారా? లేదు. నేను భాగ్యాన్ని అడ్డుకోను, నేను ఆ విధి రాతని అడ్డుకోను. ఒకవేళ నేను అడ్డుకుంటే అప్పుడు నేను దేవుడైపోతానే. దేవుడు అవసరం లేదు కదా. నేను రాసిన దాన్ని తుడిపేయను. మీరు ఆ ప్లేన్లో కూర్చోవద్దు, ఎయిర్ ఇండియా క్రాష్ అవుతుంది అని నేను చెప్తే, నేను అలా చెప్పేస్తే తర్వాత అది విధి రాతే మారిపోతుంది. ఇంకో విషయం, మహాభారతంలో అభిమన్యుకు ఒక చరిత్ర ఉంది. దేవుడు కృష్ణుడికి తెలుసు వీడు ఇప్పుడు వెళ్ళాడంటే తిరిగి రాడని. కానీ దేవుడిది అడ్డుకోలేదు. ఎందుకంటే అదే విధి. దేవుడు రాముడికి తెలుసు నేను 14 ఏళ్ళు వనవాసానికి వెళ్తే మా నాన్న చనిపోతారని తెలుసు. తెలిసినా కూడా వెళ్ళారు. ఎందుకంటే విధి రాతని ఎవరూ మార్చలేరు. అదే నేను ఫాలో చేస్తున్నాను. నేను కూడా మీలో ఒక్కడనే. నాకు గురు పరంపర నుంచి ఆశీర్వాదం దొరికింది. ఆ ఆశీర్వాదంతో ప్రజలకి చీకటిలో ఒక దారిగా వెలుతురుగా చూపిస్తున్నాను. నేను భవిష్యత్తుని చూపించట్లే, భవిష్యత్తుని సృష్టిస్తానికి ప్రజల్ని హెచ్చరిస్తున్నాను. నేను భవిష్యత్తుని ఎదిరించట్లేదు, భవిష్యత్తుని సృష్టించే గురించి మాట్లాడుతున్నా. ఆ తర్వాత గ్రహ నక్షత్రాలను చూసి గురు పరంపర, సన్యాసి పరంపర దాన్ని ఆధారంగా పెట్టుకుని దేవుడి దయ వల్ల మీకు ఇలా జరుగుతుంది అని అందరికీ చెప్తాను. ఇదంతా ఇలా ఉంది, దాన్ని ఇలా మార్చాలని చెప్తాను. ఎందుకంటే నేనేది అడ్డుకోలేను, నేను దేవుణ్ణి కాదు. భవిష్యత్తు చెప్పమని అడగలేదు. అట్లీస్ట్ పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్స్ ని ఎక్కడెక్కడ దాచారో అది మాత్రం చెప్పండి చాలు. ఏం చెప్పమంటారు? నా దేవుడికి ఇది కూడా చూపించమని నేను వేడుకుంటున్నాను. మీరు ఆపరేషన్ సింధూర్ గురించి చాలా విషయాలు మాట్లాడారు. న్యాయం జరిగిందని మీకు అనిపిస్తుందా? లేదా
ఇంకా మిగిలిందంటున్నారా? నేను ప్రశాంతంగా ఉన్నాను, శాంతంగా ఉన్నాను. కానీ నన్ను రెచ్చగొడితే ఊరుకోను. ఇప్పుడు ఇది పాత ఇండియా కాదు, ఇది కొత్త యుగం యొక్క భారతం, 2025 యొక్క భారతం. మునీర్ ఇంకా పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మమ్మల్ని మీరు రెచ్చగొట్టారంటే మేము ఊరుకోము. ఇప్పుడు 9 చోట్లకే వెళ్ళాయి, తర్వాత 99 చోట్లకు వెళ్తాయి. ఇంకో విషయం, ఒక కవి చాలా బాగా చెప్పాడు, అది అందరికీ బాగా యూస్ అవుతుంది. పాకిస్తాన్తో మనం మాటలు పెట్టుకున్నామంటే, పాకిస్తాన్ ప్రజల్ని మన ముందు కూర్చోబెడితే, లేకపోతే అక్కడున్న పిఎం అయినా పర్వాలేదు, వాళ్ళకి చెప్పాలి యుద్ధం ప్రారంభిద్దామని. కానీ ఈసారి యుద్ధం బుల్లెట్లో మిసైల్సో కాదు, మన దేశ అభివృద్ధి యొక్క యుద్ధం. మనం బుద్ధుడు పుట్టిన దేశం వాళ్ళం, రాముడు కృష్ణుడు పుట్టిన దేశం, బుద్ధుడు పుట్టిన దేశం. యుద్ధమంతా మేము నమ్మము. కానీ మీరు రెచ్చగొడితే మేము అసలు ఊరుకోము. మీరు రెచ్చగొట్టారు, మతాన్ని రెచ్చగొట్టి చంపారు, మా ఇంట్లో దూరి కొట్టారు. ఆ తర్వాత రెచ్చగొడితే పియుకి ఖచ్చితంగా తీస్తాం. ఇప్పుడు జరిగింది ఆపరేషన్ సింధూర్, ఇంకా మెహందీ అంతా మిగిలింది, హల్దీ మిగిలింది. మునీర్ సార్కి ఈ వీడియోని ఖచ్చితంగా పంపించాలి. హల్దీ ఇంకా అవ్వలేదు. మునీర్ సార్కి పెళ్ళైపోయిందంటే పెళ్లి తర్వాత పాకిస్తాన్లో లాహోర్లో ఉన్న మన జెండాని ఎగరేస్తాం. ఎందుకంటే ఈ దేశంలో చూసారంటే, ఈ దేశంలో 2 హీరోలు ఉన్నారు. పొలంలో నించిన రైతు, బార్డర్లో నించిన సిపాయి. దాంతో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇది తలుచుకున్నాక చాలా గర్వంగా ఉంది. నేను ఈ భారతానికి చెందినవాడిని. మన దేశం యొక్క ఆర్మీ జీతం కోసం ఆర్మీలో చేరలేదు, మన దేశాన్ని కాపాడటానికి కోసం ఆర్మీలో చేరుతున్నారు. మళ్ళీ పాకిస్తాన్ వచ్చి మనల్ని ముట్టుకుంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే మేము వచ్చి నిజమైన భక్తితో ఈ దేశాన్ని కొలుస్తున్నాం. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం. ప్రశాంతంగా ఉన్నామంటే మేము పిరికోళ్ళం కాదు. కొంతమందిని లోటుగా చెప్తున్నారు. ఆపరేషన్ పేరు సింధూర్ అని ఎందుకు పెట్టారు? సింధూర్ అంటే చాలా మంది తీవ్రవాదులు చనిపోయారు. ఆపరేషన్ మహాదేవ్ని ఎందుకు పెట్టారు? ఇవన్నీ హిందూ ధర్మానికి సంబంధించిన మాటలు అంటున్నారు. ఈ దేశంలో కొంతమంది గాడిదలు ఉన్నారు. వాళ్ళు కడుపు ఎప్పుడూ మండుతూనే ఉంటుంది, అదే వాళ్ళ సమస్య. కొన్ని సమయాలు బాబా పేరు చెప్తారు, కొన్ని సమయాలు బుజ్జి అద్దాల గురించి మాట్లాడతారు, ఆర్మీ గురించి మాట్లాడతారు, ఆపరేషన్ సింధూర్ మాట్లాడతారు, ఆపరేషన్ మహాదేవ్ గురించి మాట్లాడతారు. ఈ సింధూర్ ఆపరేషన్ పేరు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదు. ఈ దేశంలో గా అంటే గణేష్ అని చెప్తారు. కొంతమంది కడుపు మంటతో ఇది సామాజిక వాదం, గా అంటే గాడిదని చెప్పారు. వాళ్ళు ఇలా పదాలు మార్చడం వల్లనే పెరిగే పిల్లలు కూడా ఇలా నేర్చుకుంటున్నారు. ఎవరు గా అని గాడిద అంటున్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ని పేరు పెట్టకూడదని. ఒక విషయం నాకు అర్థమైంది, ఇది కొంతమంది కడుపు మంట. అలాంటి వాళ్ళందరూ త్వరలో లాహోర్కి షిఫ్ట్ అయితే మంచిది. ఎవరైనా అడగాలనుకుంటున్నారా? నా ప్రశ్న ఏంటంటే, హిందూ ప్రజల్ని, హిందూ సహోదరులని చాలా మంది లవ్ ట్రయాంగిల్లో మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నారు. చెప్పండి. పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయి ముస్లిం అని తెలుస్తుంది. దాన్ని ఎలా ఆపగలం? మొదటి విషయం నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఈ ప్రేమ అనేది कि मोहब्बत बुरी नहीं है, पर माँ बाप से ज्यादा जरूरी नहीं है. రెండో విషయం కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రేమించడం తప్పు కాదు. ఈ దేశంలో చాలా మోసం జరుగుతున్నాయి. కొంతమంది అమ్మాయిలకి ఇలాంటి వాళ్ళంటే చాలా నచ్చుతారు. పోయినసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, అది చాలా కాంట్రవర్సీ అయింది. అది చాలా పునీతమైన స్టేట్మెంట్. నేను ఏ మతానికి విరోధం కాదు. నేను రస్ఖాన్ గీతాలు కూడా చదువుతాను. దేశభక్తి అని వస్తే అబ్దుల్ కలాంకి సెల్యూట్ చేస్తాను. కానీ లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, మూత్ర జిహాద్, ఊసే జిహాద్, దీన్ని ఎదిరిస్తాను. అందుకే నేను ప్రజల యొక్క టార్గెట్లో ఉన్నాను. ఏదైనా నేరుగా మాట్లాడతాను, నిజం చెప్తాను. అందువల్ల ఆడవాళ్ళు నేను అడుగుతున్నాను, నా ఒంట్లో ప్రాణాలు ఉన్నంత వరకు ఈ అలవాట్లు మానదు. హిందుత్వం, హిందుస్థాన్ కోసం జీవిస్తా. నేను ఆడవాళ్ళని అడుగుతున్నాను, बेटियों तुम लक्ष्मी बन, तुम दुर्गा बन, तुम काली बन, पर हिंदू बेटियों कभी ना बुर्के बाली बन. అదే విధంగా నేను ఇంకో విషయం కూడా వివరంగా చెప్తాను. నాకు ఎలాంటి ముస్లిం ఆడవాళ్ళ మీద ఈర్ష అనేది లేదు, మర్యాద ఉంది. మీరు మీ మతాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మా ఇంటి ఆడవాళ్ళు మా మతాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఇది చిరాకు స్టేట్మెంట్ కాదు. మేము ముస్లింని హిందువులుగా మార్చాలనుకోవట్లే.
మేం క్రిస్టియన్స్ ని హిందువులుగా మార్చాలనుకోవట్లే. చరిత్రలో ఒక కథ కూడా లేదు. అదేంటంటే కత్తి చివర చూపించి ముస్లింలు హిందువులుగా మారమని చెప్పలే. అలా ఉన్నప్పుడు మన ఆడవాళ్ళ మట్టుకు టార్గెట్ అవ్వాలి. ఇవాళ మన నమ్మకాలు 35 ముక్కలుగా విరిగాయి. కోల్కతాలో డాక్టర్ అమ్మాయిని చంపారు. అదే విధంగా మన గుర్గాన్పూర్ లో మధ్యప్రదేశ్ లో రఫీక్ అనే ఒక కుర్రాడు మెడ నరికేశాడు. ఎందుకంటే ఆ అమ్మాయి తనతో జీవించలేదని చెప్పినందుకు. ఇందులోంచి తప్పించుకోవడానికి మంచి దారి ఏంటంటే తెలుసుకోవాలి, పరిశోధన చేయాలి. ఆ తర్వాత ఆ కుటుంబం గురించి విచారించాలి. ఒకరు బొట్టు పెట్టినా తిలకం పెట్టినా వీళ్ళు హిందువుని చెప్పలేము. వాళ్ళు మోసం చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ శాస్త్రి గారు, చాలా మంది ముస్లిం మగాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళు నిజంగానే ప్రేమించి ఉండొచ్చు, వాళ్ళు జెన్యున్ గానే ప్రేమించే వాళ్ళు అయిండొచ్చు. అందులో ఎలాంటి సమస్య లేదు. అదే సమస్య అబద్ధం ఆడితేనే సమస్య. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న లవ్ జిహాద్ గురించి అడిగారు. లవ్ జిహాద్ అనేది ఈ దేశంలో ఉత్సాహంతో చేపట్టే ఒక పథకం. ముస్లింల మీద ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు స్నేహం ఉంది. లోకంలో ఉన్న వాళ్ళ ముస్లిం దగ్గర మాట్లాడతాను. అదే విధంగా ఇస్లాం మతం గురించి కూడా నేను అర్థం చేసుకుంటున్నాను. నాకెలాంటి సమస్య లేదు. ముస్లింతో నాకు సమస్య లేదు. ఒకవేళ ఏదైనా సమస్య ఉండుంటే ఈ మధ్య నేను పాకిస్తాన్కి చెందిన ఆయన్ని నేను కలిశాను. ఆయన ఏమన్నారంటే నేను పేరు మార్చుకోలేను, సనాతనంలో పేరు మార్చుకోవడం ముఖ్యమని అడిగారు. అవును, లండన్ లో ఆరిఫ్ ని మీట్ అయ్యాను. లండన్ లో పార్లమెంట్ ప్రోగ్రామ్ లో ఆయన కలిశాను. నేను పేరు మార్చుకోలేని చెప్పారు. పిల్లలకి సమస్య వస్తుంది, డాక్యుమెంట్ సమస్య వస్తుంది, నేను హిందూగా మారలేని చెప్పారు. నేను చెప్పాను ఆయనకి పేరు మార్చాల్సిన అవసరం లేదు, ఇంజన్ మారితే చాలు, పాతది కూడా ఓకే అన్నాను. అవును, మన పేరు కాదు చేష్టల్లోనే గమనిస్తాం. ఎందుకంటే మన ఆలోచన వేరు. ఆలోచనలు ఉండే వసుదేవ కుటుంబానికి చెందిన వారు. ఈ దేశం స్వతంత్రం రావడానికి ముస్లింల యొక్క భాగం కూడా ఉండింది, క్రైస్తవుల భాగం కూడా ఉండింది. ఇంప్రెషన్ ఎలా ఉందంటే మీరు ముస్లింలకి శత్రువుగాను వాళ్ళ గురించి తప్పుడు విషయాలు చెప్తున్నట్టు మాట్లాడుకుంటున్నారు. అలా అంతా ఏం లేదు. కావాలనే ప్రాపగండా తయారు చేశారు. ముస్లింలోనే కొంతమంది చేశారు. నన్ను వాళ్ళు శత్రువుగా అనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే నేను వాళ్ళు మంచి కోరినట్టు ఎవరు కోరుకోరు. నేను ముస్లింలకి మంచి కోరుకుంటున్నాను. మీరు బాగుంటే అందరూ బాగుంటారు. నేను ముస్లింకి మంచే కోరుకుంటున్నా. ఈ దేశంలో హిందూ ముస్లిం అనేది ఉండకూడదు. నేను ముస్లిం యొక్క మంచి కోరుకుంటున్నా. ఈ దేశంలో హిందూ ముస్లిం గొడవ ఉండకూడదు. గుడి మసూది గొడవ ఉండకూడదు. ఎందుకంటే ఈ దేశం నేను మంచి కోరుకుంటున్నాను. ప్రేమగా ఉండు, మర్యాదతో ఉండు, ముందుండేలాగే ఉండండి. కానీ ఒకటి, నేను టెర్రరిజం ని ఎదిరిస్తున్నాను. అవును, నేను లవ్ జిహాద్ ని ఎదిరిస్తున్నాను, ల్యాండ్ జిహాద్ కి ఎదిరిస్తున్నాను, మూత్ర జిహాద్ ని ఎదిరిస్తున్నాను. అది హిందువులైనా సరే, ముస్లింలైనా సరే, క్రైస్తవులైనా సరే, ఎవరైనా సరే, నేను గజో హిందూని ఎదిరిస్తున్నాను. మీరు అడగాలనుకుంటున్నారా? నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడున్న ఆ యంగ్ జనరేషన్ ఎప్పుడు కన్ఫ్యూజన్ స్ట్రెస్లో ఉంటున్నారు. మనం ఏ దేవుణ్ణి పెద్దగా భావించాలి? మన హిందూ ధర్మంలో చాలా దేవుళ్ళున్నారు. అదేంటంటే వినాయకుడు పెద్ద దేవుడా, ఇంకా శివుడు పెద్ద దేవుడా, లేదా హనుమాను పెద్ద దేవుడా? సో ఇలాంటి యంగ్ జనరేషన్ కి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? చూడండి మేడం, ఒక కొట్టుకి నగలు కొనటానికి ఒకరు వెళ్ళారు. ఆయన గోల్డ్ రింగు కొన్నారు, గోల్డ్ బ్రేస్లెట్ కొన్నారు, తాళిని కూడా గోల్డ్లోనే కొన్నారు, దాంతో ఉంగరం కూడా గోల్డ్లో కొన్నారు. ఆ నాలుగిటిని కొట్టోడు ముందు పెట్టి ఆయన ప్రశ్న అడిగారు, దీంట్లో పెద్ద బంగారం ఏదని. ఏది పెద్దది కాదు, అన్నీ సమమైనదే. మట్టి పాత్రం కుండ కూడా అవుతుంది, మట్టి ప్లేట్ అవుతుంది, మట్టి కుండ కూడా అవుతుంది. బంగారం వచ్చి అందమైన పువ్వు అవుతుంది, బంగారంలో బ్రేస్లెట్ అవుతుంది. బంగారం ఎప్పుడు బంగారమే, మట్టి ఎప్పుడు మట్టిగానే ఉంటుంది. అదే విధంగా మీరు కృష్ణుడు పూజ చేసినా సరే, భగవంతుడు రాముడిని పూజ చేసినా సరే, రాధారాణిని పూజ చేసినా సరే, లేక హనుమాన్ని పూజ చేసినా సరే, శివుణ్ణి పూజించినా సరే, రావి చెట్టు మీద ఏ కొమ్మ మీద ఎక్కినా సరే రావి చెట్టుకే వెళ్ళి చేరతాం. అదే విధంగా ఏ దేవుడిని మనం కొలిచినా ఆ దేవుడికే వెళ్ళి చేరతాం. కానీ అంటూ ఉంటారు కదా, మహాదేవుడు దేవుళ్ళకే దేవుడు. ఆయన ఎందుకు అలా అంటున్నారంటే ఆయన్ని అందరూ ఇంట్లో పూజ చేస్తారు. మిగతా దేవుణ్ణి 1-2 జనరేషనే కొలుస్తున్నారు. ఈయన కుటుంబాన్నే పూజిస్తున్నారు. శివుడు మహాదేవుడు ఎలా అని అడగండి. ఇప్పుడు శివుణ్ణి కొలుస్తున్నారు. ఆయన భార్య పార్వతీదేవి, ఆవిడ్ని పూజిస్తున్నారు. సరే, పార్వతీదేవి మాత్రం కాదు, అన్ని దేవుళ్ళని పూజిస్తున్నారు. వాళ్ళ పిల్లల్ని పూజిస్తున్నారు. వినాయకుడు, కార్తికేయుడు, మిగతా దేవుడి పిల్లల్ని కొలుస్తున్నారా? లేదు, వాళ్ళ కోడల్ని కూడా పూజిస్తున్నారు. రిద్ధి సిద్ధి, వాళ్ళ మనవల్ని కూడా పూజిస్తున్నారు. శుభలాభ్. అందువల్ల మిగతా వాళ్ళ దేవుళ్ళు, ఈయన మహాదేవుడు.
ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఆచార్య దేవేంద్ర గారి మీదున్న తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. హిందువుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు మధ్యప్రదేశ్ తీసుకున్నారంటే ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ ఉన్న గ్రామాలు, అక్కడున్న ట్రైబల్ ఏరియాలో హిందువుల్ని మతం మార్చమంటున్నారు. హిందువులు తగ్గుతున్నారు. నేను వచ్చి హిందువుల పేరు చెప్పి భయపడుతున్నా అంటున్నారు. నేను భయపెట్టట్లే, అవగాహన ఇస్తున్నాను. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి ఆచార్య దేవేంద్ర కృష్ణ శాస్త్రి. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో బాగేశ్వర్ ధామ్ ప్రముఖుడు పండిత్ ధీరేన్ కృష్ణ శాస్త్రి గారి మీదున్న ఆరోపణ. ఈయన అందర్నీ భయపెడుతున్నారు. చాలా మంది ఆరోపణలు ఏంటంటే మీరు భారతదేశం విడిపోయింది, హిందువులు తగ్గిపోయారు, హిందువులు భయపడిపోయారు, హిందువుల్ని భయపెడుతున్నారు అంటున్నారు. హిందువుల్ని ఎవరు భయపెడుతున్నారు? నేను భయపెడుతున్నానా లేపుతున్నానా? నేను హిందువుల్ని కాపాడాలనుకుంటున్నాను. 6 రాష్ట్రాల్లో హిందువులు తగ్గిపోయారు. ఆడవాళ్ళని చంపేస్తున్నారు. హిందువులు సైలెంట్గా ఉన్నారు. హిందువుల మీద అరాచకం పెరిగిపోతుంది. రామచరిత్ మానసుని కాలుస్తున్నారు. ఆయన హిందువునే, కానీ హిందువులే ఇబ్బంది పడుతున్నారు. మన దేశంలోనే, మన రామరాజ్యంలో, మన దేశంలో రాముడి కోసం 500 సంవత్సరాలు పోరాడాము. నన్ను మీరు హిందువుల్ని భయపడతా అంటున్నారా? పాకిస్తాన్లో హిందువులు 22% ఉండేవారు, ఇప్పుడు 2% ఉన్నారు. మొరేషియస్, సొరేనా, ఫిజీ, ఇండోనేషియా, కంబోడియా, భూటాన్ అన్ని చోట్ల హిందువులు తగ్గుతున్నారు. మన భారతదేశంలో పశ్చిమ బంగాళంలో హిందువుల్ని మార్చేస్తున్నారు. అందరూ ఊరుకున్నారు. మీ భారతదేశంలో మేఘాలయ, త్రిపుర, అస్సాం, మణిపూర్ 96 నుంచి అగ్ని మండుతుంది. 96 నుంచి హిందువుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు మీరు మధ్యప్రదేశ్ తీసుకున్నారంటే ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్లో ఉన్న గ్రామాలు, అక్కడున్న ట్రైబల్ ఏరియాలో హిందువుల్ని మతం మార్చమంటున్నారు. హిందువులు తగ్గుతున్నారు. నేను వచ్చి హిందువుల పేరు చెప్పి భయపడుతున్నా అంటున్నారు. నేను భయపెట్టట్లే, అవగాహన ఇస్తున్నాను. ఈ దేశంలో జీవించడానికి అర్హత ఉంది. మతం మార్చుకునే రాజకీయం వ్యవస్థలో లేదు. చూశారంటే మతం మార్చడం అనేది ఒక పెద్ద స్కామ్. చంగూర్ అనే ఒక పేరు విన్నారా? మీరే అలాంటి న్యూస్ వేశారు, మాకు చూపించారు. ఆయన ఏమైనా హిందువుల్ని కాపాడారా? హిందువుల్ని ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారు? ఒకే ఒక బాబా వచ్చి 4000 హిందువుల్ని ముస్లింగా మార్చేశారు. నేను హిందువుల్ని కాపాడాలనుకుంటే నేను ఈ దేశ ద్రోహినా? ఈ దేశాన్ని భయపెడుతున్నానా? ఈ దేశాన్ని నేను రెచ్చగొడుతున్నానా? నా మీద నేరం మోపుతున్నారు. బాబా డబ్బు గలవాడు, నా మీద నేరం మోపుతున్నారు. ఈ స్వామీజీ ఎలా చేస్తున్నాడా అని నా మీద నేరం మోపుతున్నారు. వాడు డబ్బు గలవాడు, ఎవరిని లెక్క చేయని అంటున్నారు. నా మీద నేరం మోపుతున్నారు. నన్ను బెదిరిస్తున్నారు. నా కుటుంబం బయటికి రాలేకపోతుంది. నేను భయపెడుతున్నానా? నా ఇంటి మీద 3 సార్లు దాడి చేశారు. నా మీద 6 సార్లు దాడి జరిగింది. నా మీద ఎన్నిసార్లు ఎఫ్ఐఆర్ వేశారు? నేను హిందువుల్ని బెదిరిస్తున్నానా? ఇవన్నీ తట్టుకుని నవ్వటం ఆపట్లేదు. ఇవన్నీ తట్టుకుంటూ నేను పోరాటం ఆపలేదు. ఇన్ని నేరాలు మోపినా కూడా నా పని నేను ఆపలేదు. ఇంత జరిగినా కూడా నా పేదవాడవాళ్ళకి ఎందుకు పెళ్లి చేస్తున్నానంటే హిందూయిజం కాపాడాలి. ఆ తర్వాత పెళ్లిళ్ళు, అన్నదానం ఎందుకు జరగలేదంటే హిందువులు కాపాడాలి. ఇవన్నీ జరిగినా కూడా నేను కష్టపడి కథలు చెప్తుంటే దొరికిన దక్షిణలో 1 రూపాయి తీసుకెళ్తున్నాను హాస్పిటల్ కట్టాలని. హాస్పిటల్ కట్టిన తర్వాత ఏ హిందూ అయినా సరే ఆ క్రిస్తు ఆసుపత్రికి వెళ్లి మతంలో ఇరుక్కోకూడదని అంటున్నాను. నేను హిందువుల్ని భయపెడుతున్నానా? ఈ ఆరోపణలతో మీకు ఏమనిపిస్తుంది? ఈ ఆరోపణలన్నీ పెట్టి చూస్తుంటే ఈ దేశంలో హిందుత్వం మాట్లాడే తప్పు. ఒక విషయం నేను చెప్తున్నాను, ఐఎమ్ ఫైటర్. చచ్చేదాకా పోరాడతాను హిందువుల కోసం. నేను ఈ దేశంలో సిపాయిగా వచ్చాను హిందువుల్ని కాపాడటానికి. చచ్చేదాకా పోరాడతాను. రాత్రులు ఎంత చీకటైనా సరే పర్వాలేదు. మా ధామ్లో చిన్న సమస్య జరిగినా వెంటనే దేశంలో ఉన్న వాళ్ళందరూ తిడుతున్నారు. మాది 8 కిలోమీటర్ల ధామ్. ఒక గోడ పగిలిందంటే వెంటనే బాగేశ్వర్ ధామ్తో చేరుస్తారు. ఏ ధామ్లో సమస్య వచ్చినా దాన్ని నా మీద వేసేస్తారు. నా ధామ్కి ముందు 2 తుపాకీతో నించున్నారు. నేను ఎవరి ముందు ఏడ్చింది లేదు. మా అమ్మ ఒంటరిగా బయటికి రాలేకపోతుంది. నా తమ్ముడు బయటికి రాలేకపోతున్నాడు. అంతమంది వస్తున్నారు, బెదిరిస్తున్నారు. అలా ఉండి కూడా నేను ఎవరిని చూసి ఏడ్చింది లేదు. ఎందుకంటే నేను పిరికివాడిని కాదని అర్థం చేసుకోవాలి. నేను ఒక పిరికివాడినని ఎవరు అనుకోకూడదు. బలి ఇచ్చినా సరే ఖచ్చితంగా ఇస్తాను. అన్ని నేరాలు మోపుతున్నారు. బయట దేశాలకు వెళ్తే నాకు ఎదురుకుండా మెయిల్ పంపిస్తున్నారు. అక్కడికి వెళ్ళి నేను నిరూపించుకోవాలి. ఇదిగో చూడండి, నేను ఎప్పుడూ హిందువుల వైపే, ముస్లింలకి శత్రువు కాదు. నేను అక్కడికి వెళ్ళి అందరి దగ్గర నేను మంచోడిని సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది. సీతాదేవికి జీవితంలో ఒక్కసారి శోధన జరిగింది, కానీ ఈ దేశంలో నాకు రోజు శోధనే. రోజు కష్టపడుతున్నారు. ఇదొక నేరం అయితే నేనొక సిపాయిని. నేనొక సిపాయిలాగా చివరిదాకా పోరాడతాను. హిందుత్వం, హిందుస్థాన్ కోసం పోరాడతాను. ఎవరైనా ఏవైనా అనుకోనివ్వండి, నేను మారను, తలంచను, తిరిగి కూడా అస్సలు చూడను. ఎందుకంటే
ప్రజలు వాళ్ళ ఇష్ట ప్రకారం జీవిస్తూ ఉంటారు. నేను ఒక విషయం చెప్తాను, నాకు ఈ దేశం యొక్క హిందూ యొక్క నమ్మకాలు, నేను వేడుకునే దేవుడి మీద నమ్మకం ఉంది. అందువల్ల నన్ను వెతుకుని వచ్చే వాళ్ళ దగ్గర ఒకటే చెప్తాను, आ बैठ मेरे पास, मैं तुझे जीना सिखाता हूँ. कुछ क्षण तो मेरे साथ गुजार, मैं तुझे दुख दर्द पीना सिखाता हूँ. क्योंकि मैं बातों से नहीं रातों से लड़ा, मैं सह सह करके साधु बना. आ बैठ मेरे पास, मैं तुझे जीना सिखाता हूँ. कुछ पल गुजार. అది నేరం ఏదైనా మోపచ్చు. దానివల్ల హిందుత్వం గురించి మాట్లాడితే నేరస్తులు అంటున్నారు. దాన్ని నేను తట్టుకుంటున్నాను. మీరు బీహార్కి వెళ్ళినప్పుడే ఈ ఆరోపణ మొదలైంది. ఆ సమయంలో బీహార్లో ఎన్నికలు జరగాలి కాబట్టి మీరు హిందువుల్ని లేపడానికి, బీజేపీని సపోర్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళారు. నేను ఇప్పుడే యుగండాకి వెళ్ళొచ్చాను. నోటికొచ్చింది ఏమన్నా మాట్లాడుతున్నారు. ఈ దేశంలో ఏంటి సమస్య అంటే 30 నిమిషాల సినిమాని 3 సెకండ్ రీల్లోనే మొత్తంగా పూర్తి చేస్తున్నారు. అదే పెద్ద సమస్య. ఉగాండాలో అలాంటి ఎలక్షన్స్ అని లేవు. నేను ఇప్పుడు మహారాష్ట్రకు వెళ్తున్నాను. ఎలక్షన్లు అయిపోయాయి. మీరక్కడికి వెళ్ళినప్పుడు తేజస్వి యాదవ్ గారు చెప్పారు, ఇలాంటి బాబాల్ని లోపలికి అనుమతించాం అన్నారు. నా దేశంలోకి వెళ్ళకపోతే పాకిస్తాన్లోకి వెళ్తాను. మీరు ప్రజలకి చెప్పారు కుంభమేళలోకి వెళ్ళి స్నానం చేయాలి, అప్పుడే ముక్తి లభిస్తుంది అని. మన సనాతన పరంపరలో, ఆచార పరంపరలో కూడా చెప్పారు కుంభంలో స్నానం చేస్తే మోక్షం వస్తుందని. కానీ జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. ఈ మధ్య ఖర్గే గారు ఏమన్నారంటే కుంభమేళకి వెళ్ళటం వల్ల పేదరికం దూరం అవుదన్నారు. అదేవిధంగా మసీదులో చాప వేస్తే పేదరికం పోదు. చర్చిలో కూడా క్యాండిల్ వెలిగించడం వల్ల పేదరికం పోదు. పార్టీల్లో బ్యానర్ కట్టడం వల్ల, జెండాలు వేయటం వల్ల పేదరికం పోదు. అదే విధంగా పార్టీలో కూడా ప్రజానాయకులు 5 లక్షలు ఖర్చు పెట్టడం వల్ల ఈ దేశ పేదరికం పోదు. మీరు బీహార్కి వెళ్ళినప్పుడు రాబ్డీదేవి గారు చెప్పారు, ఎవరికైనా ధైర్యం ఉంటే భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చమన్నారు. ఈ దేశంలో హిందువులు పిరికి వాళ్ళుగా ఉంటే దాన్ని తయారు చేయలేము. కానీ హిందువుల మనసాక్షి లేస్తే అది జరుగుతుంది. నేను చివరిదాకా పోరాడతాను. దానికి మీకు ధన్యవాదాలు. ఈ దేశంలో కేసరి టెర్రరిజం గురించి మాట్లాడారు. అంటే టెర్రరిస్టులందరూ కేసరి రంగు బట్టలు వేసుకుని వస్తున్నారని చెప్పారు. విన్నాను. కేసరి అనేది టెర్రరిజం కాదని నిరూపణమైంది. ఇప్పుడు అది సుప్రీంకోర్టులోనే వివరంగా చెప్పేశారు. అలాంతా ఏం లేదు. కేసరి టెర్రరిజం కాదు. నిజమైన హిందువు అయితే హిందువుల ఆలోచనలు చదువుతారు, నేను చెప్పింది అర్థం చేసుకుంటారు. హిందుత్వాన్ని పూర్తిగా చదువుకుని తెలుసుకుంటే వాడు ఎప్పుడూ గొడవలకి వెళ్ళనే వెళ్ళడు. మేము అహింసని పాటిస్తాము. మనం అందరినీ దగ్గర చేర్చుకుంటాం. మనం మన దేశంలోనే చాలాసార్లు బానిసగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం. పోర్టుగీజర్, టచ్, బాబర్, అక్బర్, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ప్రశాంతంగా ఉన్నాం. తప్పుగా అనుకోవద్దు. ఈ దేశ ప్రజల గురించి అప్పుడప్పుడు అనుకుంటాను. నేను ఏదైనా సరే నేరుగా మాట్లాడేస్తాను, చురుక్కని మాట్లాడతాను. కానీ విషయం చెప్పనా, సూది గుస్తే కష్టంగా నొప్పుంటుంది, కానీ అది 2 భాగాల్ని కలుపుతుంది. అందువల్ల తప్పుగా అనుకోవద్దు. మీరు తప్పుగా అనుకుంటే ఐఎమ్ నాట్ సారీ. నేనొక పండితుణ్ణి, నేను జాడ్, నేనొక బ్రాహ్మణుని, నేనొక శర్మ, నేనొక దళిత్, నేను ఓబీసీ, నేను ఎస్సీ, నేను ఎస్టీ కూడా. నిజం ఏంటంటే మీరంతా ఏం లేదు, గుడి గంట లాంటివారు. రాజకీయ నాయకులు ఆడిస్తున్నారు. అంటే ఈ దేశంలో కొంతమంది ఏమంటున్నారంటే సనాతనం అనేది డెంగ్యూ, మలేరియా లాంటి ప్రమాదకరమైనవి, దాన్ని వేరుతో పీకేయాలని అంటున్నారు. నేను ఎలాంటి రాజకీయ నాయకుడికి సమాధానం చెప్పను. అందరు రాజకీయ నాయకుల మీద మర్యాద ఉంది. నేను అన్ని పార్టీలకి తోడుగా ఉంటాను, అందరినీ స్వాగతిస్తాను. కానీ ఒకటి మాత్రం చెప్తాను, మీరు రాజకీయం చేయండి, కానీ మతంతో రాజకీయం చెయ్యొద్దు. రాజకీయమే ఉండాలి, కానీ మతం లోపల రాజకీయం ఉండకూడదు. రాజకీయంలో మతం ఉండొచ్చు. ఆ దేవుడి దగ్గర నేను ఎప్పుడు ఇదే వేడుకుంటున్నాను. మీరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? దీనికన్నా ఒక మంచి జీవితం నాకు అక్కర్లేదు అనుకుంటున్నాను. రాజకీయం గురించి ఆలోచించను. ఇందులో నేను సంతోషంగా ఉన్నాను. దేవుడు ఎందుకు నన్ను పంపించాడో, నేను ప్రాణాలతో ఉన్నంతగా అదే చేస్తాను. ఇందులోనే నాకు తృప్తి ఉంది. నా ప్రశ్న ఏంటంటే, మీరు ఇంత తెలివిగా ముక్కుసూటిగా అందరికీ సమాధానం చెప్తున్నారు, మీ రియాక్షన్ చూపిస్తున్నారు, మీరు ఇప్పటి వరకు ఎవరికి భయపడలేదా? ఏ తండ్రిని చూసి భయపడను నేను. ఎందుకని అడగండి. ఎందుకు?
అప్పుడప్పుడు చావు, ఒక్కసారే జీవిస్తాము. అది ఎందుకని అడగండి. ఎందుకు? ఈ దేశం వచ్చి నాశనం అవుతున్నప్పుడు ఎవరైనా వచ్చి ఈ దేశం నాశనం అవుతుందంటే నువ్వేం చేస్తున్నావంటే అప్పుడు నేను చెప్తాను, నేను పోరాడుతున్నాను, మిగతా వాళ్ళు పిరికి వాళ్ళ ఉన్నారని. ఇప్పుడు లాస్ట్గా అడగండి ఎందుకు? నాకు మీలాంటి యువకుల మీద నమ్మకం ఉంది. ఈ దేశం యొక్క హిందువుల మీద నమ్మకం ఉంది. ఈ దేశం యొక్క చట్టం మీద నమ్మకం ఉంది. దేశ రాజకీయాల మీద నమ్మకం ఉంది. నా హనుమాన్ మీద నాకు నమ్మకం ఉంది. మీరు అన్ని రకాల ప్రశ్నలకి చాలా చక్కగా క్లియర్గా సమాధానం చెప్పారు. మీ మాటలకి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. నిజంగానే ఇలాంటి టాలెంట్కి మెచ్చుకోవాలి. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ అశ్విన్ ఉపాధ్యాయ్ గారు ఇచ్చే తీర్పేంటో విందాం. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం కేసు నడిపింది ఆచార్య ధీరేంద్ర కృష్ణ శాస్త్రి గారి మీద. ఆయన దేశంలో ప్రవచనాలు చెప్పే వాళ్ళల్లో చాలా గొప్పవారు. ప్రజలు ఆయన మాటల్ని ఎంతగానో గౌరవిస్తారు. ఆయన మాటలు తిన్నగా ప్రజల గుండెల్లోకి వెళ్ళి చేరతాయి. అది మాత్రమే కాకుండా ఆయన ఆప్కి అదాలత్లో అన్నిటికీ చాలా చక్కగా సమాధానం చెప్పారు. ఇప్పుడు మనం ఇవాల్టి జడ్జ్ అశ్విన్ ఉపాధ్యాయ్ గారి తీర్పేంటో విందాం. రజత్ సార్, మీరు తరచుగా ధీరేంద్ర శాస్త్రితో చాలా కఠినమైన గంభీరమైన ప్రశ్నలు అతన్ని అడిగారు. అదే కాకుండా ధీరేంద్ర శాస్త్రి గారి పట్టీలు నేను రాస్తున్నప్పుడు శాస్త్రి సార్ చాలా చక్కగా తెలివిగా సమాధానాలు చెప్పారు. దుర్యోధను యొక్క తల్లి ఇల్లు ఇప్పుడు అది ఆఫ్ఘనిస్తాన్ అయ్యింది. భరధను యొక్క ఇల్లు పాకిస్తాన్ అయ్యింది. అక్కడి నుంచి మాత కైకి వచ్చారు. అదేవిధంగా శాస్త్రి గారు ఏం చెప్తున్నారంటే ఇండియాలో 9% హిందువులు తగ్గిపోయారు. 700 నుండి 800% హిందువులే లేరు. 6000 గ్రామాల నుండి 1500 గ్రామాలకి తగ్గింది. చెప్పాలంటే ఇది ఒక చేదు నిజం. పొలిమేర్లో ఉన్న 300 ఊర్లలో జనసంఖ్యం చాలా వరకు తగ్గిపోయింది. దానికి గల కారణం ఏంటంటే మత పిచ్చి, ఇంకా లవ్ జిహాద్. అదేంటంటే మీరు అన్ని ప్రశ్నలకి చాలా నేరుగా సమాధానాలు చెప్పారు. కాబట్టి ఈ న్యాయస్థానం మిమ్మల్ని నేరాల నుండి విడుదలిస్తుంది. మీకు చాలా ధన్యవాదాలు. ఈ నమ్మకంతో, ఈ విశ్వాసంతో, అంటే ఆచార్య ధీరేంద్ర కృష్ణ శాస్త్రి గారు సమాజానికి చేసే మంచి పనులు కొనసాగించాలి, ప్రజలకి మార్గదర్శిగా ఉండాలి. ఆ దేవుడు ఆయనకి దీర్ఘాయుషు ప్రసాదించాలి. ఈ పనులని చేయడానికి ఆయనకి శక్తినివ్వాలి. ఈ వేడుకతో ఇంతటితో ఈ షోని ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఒక కొత్త అతిథితో. అప్పటి వరకు సెలవు.